ఆడవాళ్ళు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారని నేను చెప్పనా? ఇది ఏంటిది? స్త్రీల క్రిస్మస్ కదా. స్త్రీల క్రిస్మస్లో ఈ రోజున ప్రత్యేకంగా ఒక చక్కని స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇన్ని రోజులు మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు, కానీ ఈ రోజు నుంచి జీవిత చరిత్రలే మారిపోవును గాక. ఆమేన్. పరిస్థితులన్నీ చక్కబడును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు రోజుల్లో చాలా, ఒక రోజుకి వచ్చి ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటారంట. ఎంతమంది అంగీకరిస్తారు? అవునా కాదా? మగవారి కంటే ఆడవాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారంట. అవునా? అందుకనే గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకనే చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉంటాం. అయితే చూడండి, మనము ఎవరు ఎలా వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారా, ఎవరు ఎలాంటి బట్టలు వేసుకున్నారా, ఎవరు ఏది పెట్టుకున్నారా, ఏమి జరుగుతుందా, ఇదంతా పక్కన ఎవరు చూడొద్దు. ఈ రోజున దేవుని వైపే చూడాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కన్నులు ఎవరిపైన ఉండాలి? దేవుని పైన ఉండాలి, దేవుని మాటల పైన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి వైపు చూడద్దు. పక్కన ఎవరున్నారని పట్టించుకోకండి. ఆమేన్. పక్కన ఎవరున్నారా, ఏం జరుగుతుందా, చలి ఎక్కువైందా, ఇంకా ఎక్కువగా చలేస్తుందా, మనం చాలా చక్కని ప్లేస్లో ఉన్నాం. ఇది దేవుని సన్నిధి. అవునా? రోడ్డు మీద చాలామంది భయంకరంగా ఉన్నారు. రోడ్ల మీద ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే కనీసం కప్పుకోవడానికి దుప్పట్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. వారికి ఎంత చలి పెట్టాలి? దేవుడు చక్కగా మంచిగా ఏర్పాటు చేసి ఈ కూడికను అద్భుతమైన రీతిలో అందంగా తీర్చిదిద్దారు. అవునా కదా? చలేస్తున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. అది ఇక్కడే ఉన్నాము అన్నవారు చప్పట్లు కొట్టండి. అది ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలామంది ఎలా ఉంటారంటే బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్లో ఉంటారు. ఉన్నట్టే ఉంటారు, కానీ ఎక్కడో ఆలోచనలు కదా, ఎక్కడో తలంపులు ఉంటూ ఉంటాయి. కానీ ఈ రోజున ఎవరు కూడా ఎవరి వైపు చూడకండి. ఎక్కడో మీ హృదయాన్నో మీ తలంపుల్లో ఉంచడానికి వీల్లేదు. ఎక్కడ ఉండాలి? మనమంతా దేవుని సన్నిధిలో దేవుని వైపే చూడాలి. ఎవరి కొరకు వచ్చాము? దేవుని కొరకు వచ్చామన్నవారు ఎవరి వైపు చూడాలి? లేదండి, అమ్మగారి కొరకో, అయ్యగారి కొరకో, లేకపోతే పక్కింటి వారి కొరకో, లేకపోతే తెలిసిన అక్కుంది అందుకని వచ్చాము అన్నవారు ఉన్నారా ఇక్కడ? లేదు. దేవుని మందిరానికి దేవుణ్ణి చూడడానికి మాత్రమే వస్తాం. ఆమేన్. ఆయనను ఆరాధించడానికి వస్తాం. ఆమేన్. ఈ రోజున ప్రతి ఒక్కరం దేవుని వైపే చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇంకా వాక్యంలోనికి వెళ్ళిపోదామా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన అంశం ఏంటో తెలుసా అండి? దైవికమైన స్త్రీ. చెప్పండి, దైవికమైన స్త్రీ అంటే ఏంటి? చెప్పండి, చెప్పగలుగుతారా ఎవరైనా? దైవికమైన స్త్రీకున్న లక్షణాలు ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా మీకు ఈ మాట చెప్పారా? మీరు దైవికమైన స్త్రీ అండి అని చెప్పారా? ఎప్పుడైనా ఎవరైనా అందంగా ఉన్నారని కాంప్లిమెంట్ ఇచ్చారా? చాలా దేవుడంటే భయము భక్తి కలిగిన స్త్రీ అండి మీరు అని ఇచ్చారా? ఒక మాట కూడా మాట్లాడలేం కదా, ఎందుకంటే అలా అనిపించుకోవడం చాలా కష్టతరమైన మాట. కానీ ఈ రోజున ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే దైవికమైన స్త్రీ. ఇక్కడే చూడాలి. ఏంటండి? ఎవరండి? దైవికమైన స్త్రీ. దైవికమైన స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఈ రోజున చాలామంది కుటుంబాల్లో అసలు ఈ లోకంలో విచిత్రమైన స్త్రీలను చూస్తూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? నేనైతే చూస్తున్నాను. మీరు చూస్తున్నారా లేదా? చూస్తున్నారా? చాలా గమ్మత్తైన స్త్రీలు. వారి మాట తీరు, వారి ప్రవర్తన, వారు ఉంటున్న విధానం క్రైస్తవులే. కానీ ఎవరు లేరండి? క్రీస్తు లేని క్రైస్తవులు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు లేరు? క్రీస్తు లేని క్రైస్తవులు. చాలామంది సింబాలిక్గా ఏం చేస్తూ ఉంటారంటే, ఎక్కువగా స్త్రీలు చక్కగా చేనేసుకొని మెడలో క్రాస్ సింబల్ వేసుకుంటారు. ఏంటి? అంతేనా? మందిరానికి బైబిల్ పట్టుకుని వచ్చినంత మాత్రాన, చక్కగా ముస్తాబయ్యి అందంగా వచ్చినంత మాత్రాన ఏంటండి?
దేవుని రాజ్యానికి చేరలేమంట. అవునా? చాలా కష్టతరమైనది దేవుని రాజ్యం అంటే. చాలా ఇదే టైంకి పోయిన సంవత్సరం ఇదే టైంకి ఇదే రోజు స్త్రీల క్రిస్మస్ జరుపుకున్నారు. అవునా కదా? ఇప్పుడు మళ్ళీ ఈ టైంకి ఇదే రోజు స్త్రీల క్రిస్మస్ జరుపుకుంటున్నారు. ఆ క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి తేడా ఏంటి? పాటలు తేడానా? డాన్సెస్ తేడానా? లేకపోతే స్పీకర్ తేడానా? పోయిన క్రిస్మస్కి వేరే అమ్మగారు వచ్చారండి, ఈ క్రిస్మస్కి ఈ అమ్మగారు వచ్చారండి, అంతేనా? తేడా ఇదేనా? ఇంతేనా తేడా? ఆ క్రిస్మస్కి ఈ క్రిస్మస్కి తేడా ఏంటి? మారాల్సింది బట్టలో, మారాల్సింది స్పీకర్లో, మారాల్సింది పాటలో, లేకపోతే మారాల్సింది ఏంటండి స్కిట్సో డాన్సెసో కాదు, మనము మారాలి. హల్లెలూయా! దేవుడు ఉచితమైన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, చక్కని ఆయుష్ని మనకిస్తే మనం ఏం చేస్తున్నామండి? వినియోగించుకోవట్లేదు, ఇష్టం ఉన్నట్లు బ్రతుకుతూ ఉన్నాం. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితంలో క్రైస్తవ స్త్రీలు ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు ఈ రాత్రికాల సమయంలో. ఆమేన్, హల్లెలూయా! ఎలా ఉండాలంటే దైవికమైన స్త్రీగా ఉండాలి. నార్మల్ స్త్రీగా ఉండడానికి వీలు లేదు. ఒక క్యాజువల్, లోకంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు స్త్రీలు. కానీ ఆ కోట్ల మంది స్త్రీలలో లోకంలో ఉన్న స్త్రీకి నీకు ప్రత్యేకత ఏంటి? ఎంతమందికి అర్థమవుతుందా? లోకంలో ఉన్నవారు, దేవుణ్ణి ఎరగని స్త్రీలకి మనకు ప్రత్యేకమైన విశేషం ఏముంది? ఏమీ లేదు. వారు ఎలా మాట్లాడుతున్నారో మనం అలానే మాట్లాడుతున్నాం, వారు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం అలానే ప్రవర్తిస్తున్నాం, వారు ఇళ్ళల్లో ఎలా గొడవ పెట్టుకుంటున్నారో మనం ఇళ్ళల్లో గృహాల్లో అలానే గొడవ పెట్టుకుంటున్నాం. అవునా? తేడా ఏమీ లేదు, సేమ్ ప్రవర్తన నడుస్తూ ఉంది. అది కాలం అలా గడిచిపోతుంది, మన జీవితాలు మారట్లేదు. ఎన్ని స్త్రీలు క్రిస్మస్లు జరుపుకున్నా, ఎన్ని సెమీ క్రిస్మస్ జరుపుకున్నా, ఎన్ని న్యూ ఇయర్లు జరుపుకున్నా అవి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ మారాల్సింది ఎవరండి? మనము. హల్లెలూయా! నీలో క్రీస్తు పుట్టకుండా ఎన్ని క్రిస్మస్ పాటలు పాడినా దండగా. ఏంటండి చెప్పండి? దండగా, వేస్ట్. అంతేనా? క్రిస్మస్ పాట పాడినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడి కాదు, అంతేనా? అనార్గళంగా బైబిల్ చదివినంత మాత్రమే నువ్వు క్రైస్తవ స్త్రీవి కాదు. నువ్వు చాలా అందంగా ఉన్నావని ఎంతమంది మీకు చెప్పారు? చేతులు చూపిస్తారా? బాగున్నావు అని పక్కన వారు ఎంతమంది? పోనీ భర్త ఇచ్చాడు కాంప్లిమెంట్, అమ్మ బాగున్నావమ్మా అని ఇచ్చారా భర్త? అరే చూపించిండ్రా దీనికైనా అన్నారా? అంటారు. ఎందుకు అనకుండా? తప్పదు, అనకపోతే కష్టం, అంతేనా? పొగడకపోతే కష్టం. నువ్వు పక్కవారిని పొగుడుతావు, నన్ను పొగడవేంటి అని అడిగేస్తూ ఉంటాం, అంతేనా? బాలేకపోయినా బాగుంది అని చెప్పించుకుంటాం, అవునా? అది బాగుండదు, అది తెలుసు. కానీ భర్త దగ్గరికి వెళ్ళి వాంటెడ్లీ బాగుందా లేదా, బాగుందా లేదా, బాగలేదు అన్నామనుకో అవుట్, అంతేనా? కనీసం ఒక్కసారి బాలేదమ్మా, బాలేదా, అంత బాలేదా, ఆయన బాగుంది అని చెప్పేంత వరకు విసిగిచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది భర్తలు బాగున్నావమ్మా అని చెప్పారా? అందరు చెప్తారు, చెప్పక తప్పదు కదా, చెప్పారు. కానీ ఎప్పుడైనా నీ భర్తని దగ్గరికి వచ్చి, లేదా నీ చుట్టుపక్కన వారిని దగ్గరికి వచ్చి, లేదా మీ ఇంటి వారిని దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పారా? చెప్పండి. దైవికమైన స్త్రీ అని చెప్పారా? ఎప్పుడైనా చెప్పారా? ఈమె భయభక్తులు కలిగిన స్త్రీ అండి దేవునిలో. పిల్లలు చెప్పారా? మీ పిల్లలు చెప్పరు, ఎందుకంటే మనం అలా లేము కాబట్టి. మనం ఒకవేళ ఉంటే ఖచ్చితంగా వాళ్ళది చెప్తారు. పలానా స్త్రీ అండి, పలానా సిస్టర్ ఈ చర్చ్కి వస్తుంది, అబ్బా ఆమెకి ఎంత భయం అండి దేవుడంటే, ఎంత భక్తి అండి దేవుడంటే. అవునా? అలాంటి పేర్లు మన దగ్గర ఉండవు, లిస్ట్లోనే ఉండవు కదా. కానీ ఈ రోజున దైవికమైన స్త్రీ ఎలా ఉంటుందో దేవుడు మాట్లాడనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలామంది క్రైస్తవ జీవితంలో క్రైస్తవ స్త్రీలు ఉన్నారు, కానీ స్త్రీలే ఏంటి, స్త్రీలుగానే ఉన్నారు, చెప్పుకోవడానికి మాత్రమే ఉన్నారు. చాలామందిలో భక్తి ఉంటుంది, కానీ ఏముండదు,
భయము ఉండదు. అంతేనా? భక్తి ఉంటుంది, భయం ఉండదు. అలాంటి స్త్రీలు, అలాంటి క్రైస్తవ జీవితం యేసయ్యకి అవసరము లేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దామా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఈ రోజున సామెతల గ్రంథము 31వ అధ్యాయాన్ని అందరం కలిసి చదువుదాం. 31వ అధ్యాయం సామెతల గ్రంథము. ఓ జీసస్, హల్లెలూయా. 31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. అందం. గట్టి చదవండి నాన్న. హలో, ఇంతసేపు గట్టిగా పాటలు పాడారే, ఇప్పుడు సౌండ్ రావట్లే. మైక్ తీసుకోండి, మైక్ తీసుకోండి త్వరగా. చెక్ చెక్. హల్లెలూయా. చదవండి. చెక్. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయము భక్తి కలిగిన స్త్రీ కొనియాడబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? అందము, సౌందర్యము. కానీ ఎవరు ప్రత్యేకింపబడిన స్త్రీ అంటే దేవుని యందు భయము భక్తి కలిగిన స్త్రీ అంట. ఆమె చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, నన్ను చూసి మెచ్చుకుంటే బాగుండు, నన్ను చూసి వాళ్ళు నన్ను ఏదైనా ఒక మాట నన్ను ఇట్లా హెచ్చిస్తే బాగుండు. ఒక్క మాట అన్నారనుకోండి, సూపర్ అంటే ఎక్కడ కూర్చుంటామండి? కింద కూర్చున్న వాళ్ళం కాస్త పైకి వెళ్ళిపోతాం. అంతేనా? వెంటనే బెల్లు నుబ్బినట్టు ఉబ్బిపోతూ ఉంటాం. పొగడతలంటే చాలా ఇష్టం చాలా మందికి, అవునా? ఇదిగో మనుషులు పొగడాల్సిన అవసరం మనకు లేదండి. ఇదిగో ఈ రోజున అంటే ఎవరైతే మనుషులు మనల్ని అక్క నువ్వు సూపర్ అంటారో, చెల్లి నువ్వు సూపర్ అంటారో, ఈ మాట ఈ రోజున అన్నవారు రేపటి రోజున ఎలా ఉంటారో తెలుసా? బయటికి వెళ్ళి, అరే ఇదిగో ఈ పలానా ఆమె జీవితము చాలా వ్యర్థమైన జీవితం, ఆమె బ్రతుకు సరిగ్గా లేదు కదా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అరే నిన్ననే కదా సూపర్ అన్నారు, నెక్స్ట్ రోజు ఏమంటున్నారండి? ఇది వేస్ట్దిరా అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనుషులు పొగడతలు అలానే ఉంటాయి. ఈరోజు ఒకసారి ఒకలాగా మాట్లాడితే రేపటి రోజున మనతో మరోలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ చూడండి, యెహోవా యందు, చూడండి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆ స్త్రీ కొనియాడబడుతుందంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకింపబడిన స్త్రీ ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కనుక ఆమె కొనియాడబడింది. ప్రైజ్ ది లార్డ్. ఆ స్త్రీ ఎవరో చెప్పగలుగుతారా? ఎవరండి? ఇది ఏ సీజన్? క్రిస్మస్ సీజన్, అంతేనా? ఇంతసేపు క్రిస్మస్ పాటలు పాడారు. యేసు ప్రభువారు ఎలా పుట్టారు? మరియమ్మ ద్వారా పుట్టారు. ఇదిగో ఆమెనే. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆమె చాలా చక్కని గుణగణాలు కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఇందాక చెప్పాను, దైవికమైన స్త్రీ అన్నాం కదా, అవునా? అంటే భయము భక్తి కలిగిన స్త్రీ. మిమ్మల్ని ఎవరైనా ఈ మాట అన్నారా అంటే ఒక్కరు చేతులు లేపలేకపోయారు. కానీ ఆమెని ఎంత చక్కగా ఆమె గురించి వర్ణించి ఉందంటే అసలు చెప్పలేమండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇదిగో మరియా, ఇదిగో ఆమె గురించి మనం చూసుకునేటట్లయితే ఆమె చూడండి ఎక్కడ మరి ఆమె ఊరు ఎక్కడ అంటే నజరేతు అనే ఊరిలో మరి ఈ మరియ ఉండేదండి. చూద్దామా లేఖనాలు సెలవిస్తున్న ప్రకారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నన్ను 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని
గలిలయలోని నజరేతను ఊరిలో నజరేతు అని ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఈమె ఏ ఊరికి, ఏ ప్రాంతానికి మరి చెందిన ఆమె అంటే అక్కడే రాయబడి ఉంది. ఆమె ఎక్కడ అంటే చెప్పండి, నజరేతను ఊరిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఆమె పేరు కూడా రాసి ఉంది. ఆమె పేరు మరియా కంటే ముందు ఏముందండి? అంతే ఉందా? నా బైబిల్లో అలానే ఉంది. మీ బైబిల్లో అలానే ఉందా? అలానే ఉంది కదా. ఏమనుంది చెప్పండి? ఆ కన్యక పేరు మరియా అని ఉంది. హల్లెలూయా. ఆమె పేరు మరియా అని లేదు, కానీ ఆ కన్యక పేరు మరియా అని ఉంది. స్పెసిఫిక్గా స్పెషలైజేషన్ చేసి అక్కడ రాసి ఉంచారు, ఆమె కన్యక అయిన. యస్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మరియా, కన్యక అయిన మరియా, మరి ఈమె చాలా బీదరాలండి. బీద కుటుంబానికి చెందిన ఒక స్త్రీ. ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. బీద కుటుంబానికి చెందిన స్త్రీ అయితే వారి తల్లిదండ్రుల గురించి బైబిల్లో ఎక్కడ ఇవ్వలేదు, కానీ వాళ్ళకు ఒక బంధువు ఉన్నారు కదా. ఆ బంధు గురించి కింద వచనాల్లో మనం చూసినట్లయితే మరి మరియాకు సంబంధించిన వారు కింద వచనాల్లో మనం చూడగలుగుతాం. చూడండి 36వ వచనంలో, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. చాలు. జకరియా, ఎలిజబెత్ వారు అంటే వారి బంధువులు అన్నమాట. వారి గురించి రాయబడి ఉంది. ఇంకా అంతకంటే ఈమె గురించి ఎక్కువగా రాయబడలేదు. ఆమె కన్యకైన మరియా అంటూ ఆమె గురించి చక్కని వివరణను మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో ఈ కన్యకైన మరియాని ప్రభువారు ఎన్నుకున్నారండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక గొప్ప కార్యము కొరకు, ఒక అద్భుతమైన విశేషకరమైన ఒక కార్యము కొరకు ప్రభువు ఆ ఊరిలోనే ఈ కన్యకను దేవుడు ఎన్నుకున్నారు. అనుకోవచ్చు, ఎప్పుడైనా ఎవరికైనా డౌట్ వచ్చిందా? అంతమంది కన్యకలు ఉన్నారు కదా, ఈమెనే ఎందుకు ప్రభు ఎన్నుకున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? అంతమంది ఉన్నప్పటికీ ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో దేవుడు ఈమెనే ఎందుకు ఎన్నుకున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నుకోవడమే కాదు, ఆమెని ఎలా వర్ణిస్తున్నారంటే చూడండి బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. మొదటిగా ఏమంటున్నారు? దయాప్రాప్తురాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కింద వచనాల్లో మనం చూసినట్లయితే మరొక మాటను కూడా చూస్తాం. చూడండి 38వ వచనంలో చూసినట్లయితే, 38 కాదు, 42, 42. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. ఆమేన్, హల్లెలూయా. కింద వచనంలో 45వ వచనంలో చదవండి బ్రదర్. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆశీర్వదింపబడిన దానువు అని ఉంది, ధన్యురాలువు అని ఉంది. పై వచనాల్లో మనం చూసినట్లయితే దయాప్రాప్తురాల నీకు శుభమని అక్కడ చూస్తున్నాం. దేవుడు ప్రభువు నీకు తోడై ఉన్నాడని అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. 30వ వచనంలో చూసినట్లయితే చదవండి బ్రదర్ ఒకసారి, అక్కడ ఏమనుందో. దూత మరియా భయపడకుము, దేవుని వలన
నీవు కృప పొందితివి. దేవుని వలన నీవు కృప పొందితివి. కృప పొందిన చక్కని కుమార్తె మరియా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఏమని రాసిందండి? దయాప్రాప్తురాల. ఆమేన్. కృప పొందిన దానవు అని. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడిన దానవు అని. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమెని నువ్వు ధన్యురాలవి అని ఉంది. ఆమేన్. ఎప్పుడైనా ఈ మాటలు ఎవరైనా మనతో అన్నారా? చెప్పండి, అన్నారా? నువ్వు ఆశీర్వదింపబడిన దానవి అన్నారా? నువ్వు అనేకులకు ఆశీర్వదింపబడిన స్త్రీవి అన్నారా? లేదండి. మన జీవితంలో ఏ ప్రత్యేకత లేని వారిగా ఉన్నాం. కానీ మరియా తన జీవితంలో ఒక ప్రత్యేకింపబడిన స్త్రీ. హల్లెలూయా. ఎలాంటి స్త్రీ అంటే, దేవుడు ఎందుకు చాలామందిని ప్రత్యేకించుకుంటారు, ఎన్నుకుంటారు? చెప్పండి, ఎందుకు ఎన్నుకుంటారు? దేవుడు ఎందుకు ఎన్నుకుంటారండి? ఒక పని జరిగించడానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటారు. అందరినీ ఎన్నుకోరు. అందరినీ కూడా ఒక పనికై పూనుకున్నారు. కొద్ది మందిని స్పెసిఫిక్గా దేవుని పనుల కొరకు దేవుడు ఎన్నుకుంటుంటారు. ఎందుకు ఆయన చేయలేరా? వారిని ఎన్నుకొని చేయాలంటారా? చెప్పండి, కాదండి. చూడండి, వారిని ఆశీర్వదించడం కొరకు దేవుడు ఎన్నుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఆయన కార్యాలు అనేక మందికి తెలియడానికి ఆయన కొద్ది మందిని ఎన్నుకొని ఆయన వారిని అద్భుతంగా నడిపిస్తారు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందుకనే దేవుడు ఈ కన్యక అయిన మరియాని ఎన్నుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమపరుద్దాము. హల్లెలూయా. చూడండి, ఈమెమి ధనవంతురాలు కాదు, ఈమెకు అన్నీ లేవు. ఎందుకంటే మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే ఇజ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే, మరి దేవుని మందిరానికి కానుక ఇవ్వడానికి అప్పుడు పొట్టేళ్లను గొర్రెల్ని ఇచ్చేవారు. కానీ ఈమె ఏం చేసిందంటే, వీళ్ళు ఏం చేశారంటే గువ్వలను ఏమంటారు, పావురాలని. అర్థమవుతుందా? ఆమెకి ఏమీ లేని పరిస్థితిలో ఎవరైతే బీదలు ఉంటారో, ఎవరైతే లేని కుటుంబాలు ఉంటాయో, ఇలా బహుమతిగా అంటే కానుకలుగా పావురాలని అలా ఇచ్చేవారు. అందుకనే ఇక్కడ మనం 2వ అధ్యాయంలో చూడగలుగుతాం. కాబట్టి ఆమె బీదరాలుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? చూడండి, ఆమెకి అన్నీ ఉన్నాయని కాదు, కానీ దేవుని దృష్టి ఎవరిపైన పడిందండి? మరియా పైన. ఎందుకంటే ఆమె ఎప్పుడు దేవుణ్ణి ఆనుకొని బ్రతికింది. దేవుని సన్నిధిలో ఎవరైతే గడుపుతారో, దేవునికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో, ఒక ప్రత్యేకింపబడిన స్థానము దేవునికి ఇస్తారో, ఇదిగో అలాంటి వారినే ప్రభు ఎన్నుకుంటారండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నుకొని మరియాని దేవుడు అద్భుతకరంగా వాడుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దామా? లూకా సువార్త 1వ అధ్యాయము 27 వచనం నుంచి మనం చూసినట్లయితే 6వ నెలలో 27 దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. హల్లెలూయా. ఎవరి చేత ప్రదానము చేయబడింది మరియా? యోసేపు అనే వ్యక్తితో ప్రదానము చేయబడింది. అంటే ఏంటి ప్రదానము చేయబడిందంటే? ఎంగేజ్మెంట్ అయిపోయింది అని అర్థం కదా. అయితే ఈ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత గాబ్రియేలు దూత ఎవరికి ప్రత్యక్షమైంది? మరియాకు. హల్లెలూయా. అంటున్న మాట ఏంటో తెలుసా? కింద వచనాలు చదువుదామా బ్రదర్? ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా
భయపడకుము, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే. చాలు బ్రదర్, గుండెల్లో రాయేసినట్టు అయిపోయింది. అర్థమవుతుందా అండి? అవునా కాదా? ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఈ మాట చెప్తుంది. ఏంటి అంటే, నీవు ఏంటండి చెప్పాలి, ఎవరు మాట్లాడట్లేదు ఏంటి? ఎస్, హల్లెలూయా. నీవు పరిశుద్ధాత్ముని చేత గర్భాన్ని ధరిస్తావు అని చెప్తున్న మాట. హల్లెలూయా. కన్యకగా ఉండి వివాహం అవ్వలేదు, వివాహము కాకుండా ఈ మాటలు వింటూ ఉంది. అవునా కదా? ప్రదానము చేయబడిన తర్వాత ఈ మాటలు వింటూ ఉంది అంటే ఇంకా వివాహం అవ్వలేదు, జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది. ఈ మాట చెప్పినప్పుడు ఆమెకి ఎంత కంగారు ఉంటుంది. అవునా కదా? నలుగురు ఏమనుకుంటారండి? అవునా? అసలు వివాహము కాకుండా గర్భము ధరించడం ఏంటి? అవునా? చాలా సందేహాలు, చాలా పరిస్థితులు, బయట లోకం ఏమని మాట్లాడుకుంటుంది ఏంటి, ఇవన్నీ మరియా ఏమి చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమపరుద్దాం. వీటి గురించి మరియమ్మ గారు ఏది ఆలోచించలేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అదే మనమైతే 1,00,000 ప్రశ్నలు కదా. అవునా? చాలా ప్రశ్నలు. చూడండి, ఈమె ఒక ప్రత్యేకింపబడిన స్త్రీగా ప్రభు దృష్టికి ఉంది కాబట్టి ఆమెనే ప్రభు ఎన్నుకున్నారు. చాలా పాపపు లోకము, భయంకరమైన పరిస్థితులు, చాలామంది విచ్చలవిడి కలిగిన జీవితాలతో ఉంటూ ఉన్నారు. కానీ మరియ ఒక ప్రత్యేకింపబడిన స్త్రీ అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకనే ఈమెని ప్రభు ఎన్నుకొని ఆమె దగ్గరికే దైవ ప్రత్యక్షత అంటారు కదా, ఇదే దైవ ప్రత్యక్షత అంటే. హల్లెలూయా. తన దూత నంపి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మరియ తన జీవితంలో ఏం చేసిందంటే, ఇదిగో ఆ మాట మాట్లాడినప్పుడు ఎవరికైనా చాలా కంగారేస్తుంది కదా, కానీ మరియ ఒక అద్భుతమైన మాట మాట్లాడిందండి. ఆమేన్, దేవుని నామానికి మహిమ. చూద్దామా, 38వ వచనంలో ఒక మాట మాట్లాడింది మరియ. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. హల్లెలూయా, హల్లెలూయా. నేనేంటండి, నేను ప్రభు దాసురాలు, నీ మాట చొప్పునే జరుగునుగాక. ఆమేన్. నేను ప్రభు దాసురాల్ని. ఆమేన్. చూడండి ఎంత చక్కని మాట కదా. అవునా కాదా? చూడండి, దేవునికి ఎంత ఒబే అవుతే, దేవునికి ఎంత వినయము కలిగిన వ్యక్తి అయితే ఈ మాట మాట్లాడగలుగుతుంది. అవునా? దేవుడంటే భయము భక్తి కలిగిన వారే దేవునికి సహకరిస్తారు. ఆమేన్, ఆమేన్. అంతేనా? దేవునికి సహకరించే వ్యక్తులముగా మనం ఉండాలి. ఆమేన్. ఎవరైతే సహకరిస్తారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనం చూసినట్లయితే నిజంగా ఎన్నో విషయాలలో మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇదిగో దేవునితో సహవాసములో ఉండలేం. ఎవరైతే దేవునితో సహవాసం ఉంటారో వారికే దైవ ప్రత్యక్షత ఉంటుంది. వారినే ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకొని నడిపిస్తారు. అందుకని ఈ మరియాని దేవుడు ఏం చేశారంటే ఎన్నుకొని నడిపించిన దేవుడై ఉన్నారు. ఆమేన్. ఎన్నుకోవడమే కాదు, కానీ ఆయన మాటకి ఆమె విధేయత కలిగిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. చక్కని లక్షణాలు, చక్కని ఒక అద్భుతమైన లక్షణాలు కలిగిన స్త్రీ. అదే మనం ఎలా ఉన్నామండి చెప్పండి? దేవుడు ఎన్నోసార్లు మాట్లాడుతుంటే మనం ఏం చేస్తూ ఉంటాం? లెక్క చేయని వారిగా ఉంటూ ఉంటాం. అవునా? ఎన్నిసార్లు మాట్లాడినా ఏం చేస్తాం? వదిలిపెడుతూ ఉంటాం. అవునా? అవునా కాదా సిస్టర్స్? చెప్పండి, అవునా కాదా? ఎన్నోసార్లు మాట్లాడినా దేవునికి అవిధేయత చూపుతూ ఉంటాం. కానీ ఈ మరియ ఏమి చేసిందంటే, కన్యకైన మరియ ఆమె విధేయత చూపించింది ప్రభుకి. ఆమేన్. ఆమె వినయము, విధేయత చూపించి, నేను ఆయన ఎవరండి?
దాసురాలిని అని మాట్లాడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తమే జరగాలి అన్నట్లుగా ఆమె మాట్లాడుతూ ఉంది. ఎందుకు ఇలా మాట్లాడుతూ వస్తుంది అంటే ఆమె భయము భక్తి కలిగిన స్త్రీ గనుక. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకనే దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి ఆమె అంగీకరించి ప్రతి విషయంలో కూడా దేవుని మాట చొప్పునే ముందుకు సాగింది. భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క లక్షణాలు ఇలా అద్భుతకరంగా ఉంటూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిద్ర వస్తున్న వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తారా? అది అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. నేను ఎందుకు మరియా గురించి చెప్తున్నానంటే క్రిస్మస్లు పోతున్నాయి వస్తున్నాయి కానీ మనలో మార్పు రావట్లేదు. కానీ మరియా మాత్రము తన జీవితంలో దేవుని చేతులకు తన జీవితాన్ని అప్పగించేసింది. చాలా చక్కగా ప్రైజ్ ది లార్డ్ వినయము విధేయత కలిగిన స్త్రీగా ఉంటూ ఉంది. అక్కడ మనం చూసినట్లయితే మనం ఇక్కడ అలా ఉండట్లేదండి. ఇష్టానుసారమైన జీవితం. అవునా? చూద్దామా? ఇప్పుడు లోకంలో ఉన్న స్త్రీలు ఎలా ఉన్నారో చూద్దాం. ఇంతసేపు మరియా గురించి చెప్పిందే కదమ్మా, విన్నదే కదమ్మా, మాకు తెలుసులే ఆమె గురించి అన్నట్లుగా చాలామంది అదే ఊహలు, అదే తలంపులు. కానీ దేవుడు ఆమెను ఎందుకు ఎన్నుకున్నారు, ఆమెను ఎందుకు ప్రత్యేకంగా వాడుకున్నారో ఇది మాత్రము గ్రహింపు లేదు. అవునా? ఆమె చాలా అద్భుతంగా మరి నడిచిన స్త్రీగా ఉంది కనుకనే ఆమె జీవితం చాలా అద్భుతకరంగా ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దామా? చివరిలో ఆమెను ఎందుకు దేవుడు ఎన్నుకున్నారో ఒక చిన్న మాట బైబిల్ రెఫరెన్స్ చూసి నేను కంప్లీట్ చేశాను. కానీ దానికంటే ముందు దైవికమైన స్త్రీగా లేని వారి జీవితాలు చాలా భయంకరమైన జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక దైవికమైన స్త్రీ ఉంటే ఆ కుటుంబము ఎలాంటి స్థితిలో ఉంటుందో మనం చూద్దాం. ఓకేనా? మా సామెతల గ్రంథము 31వ అధ్యాయము సామెతల గ్రంథం 31వ అధ్యాయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 31వ అధ్యాయము. ఇక్కడ మనం చదివినట్లయితే 10వ వచనం నుంచి చదువుదాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి? గుణవతి అయిన భార్య. చూడండి, ఇందాక మనము దైవికమైన స్త్రీ అనేసేసి మనం ఒక టైటిల్ పెట్టేసుకున్నాం. ఏంటి? దైవికమైన స్త్రీ. మరియాకు చాలా భయము భక్తి ఉంది కాబట్టి దేవుడు ఆమెను చాలా స్పెషల్గా ఎన్నుకున్నారు. ఆయన పాదాల దగ్గరంట మరియా దేవుని మాటల కొరకు ఎదురు చూసేదంట. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఆమె బాధ్యతలు కూడా అన్ని విషయంలో చాలా చక్కగా కూడా ఆమె ప్రతి విషయంలో ఆయన దేవునితో పాటు చక్కని అంటే యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఆయన ఒక అద్భుతం చేశారు. ఏంటి చెప్పండి? మొదటి అద్భుతం, దేవుడు చేసిన మొదటి అద్భుతం కదా. అక్కడ మరియా ఎంత చక్కగా ప్రభుకి సహకరించిందండి. అవునా కదా? అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆమె తల్లిగానే కాకుండా ఆమె పాత్ర చాలా ఎక్స్టాండ్గా ఉంటుంది. ఆమె చాలా ఎక్సీడ్గా ఉంటుంది. ఆమె ప్రతి దాంట్లో కూడా బాధ్యత కలిగిన స్త్రీగా, విధేయత కలిగిన స్త్రీగా, అన్ని విషయాలు ద పర్ఫెక్ట్. అందుకనే ప్రభు ఎన్నుకొని ఆమెను ఆశీర్వదించారు. గొప్పగా ఈరోజు ఆమె గురించి చెప్పుకునేటట్లుగా చేశారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరియా, కన్యకైన మరియాని పక్కకు పెడితే ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ దైవికమైన స్త్రీ ఎలా ఉంటుందంటే గుణవతి అయిన స్త్రీగా ఉంటుంది. మొదటిగా ఏంటండి? గుణవతి అయిన స్త్రీలు చేతులు చూపించండి. చూపించాలా? అమ్మో, చూపిస్తే అమ్మగారు మళ్ళీ ఏం అడుగుతుందో కదా, మళ్ళీ నెక్స్ట్ ఏం మాట్లాడిద్దో చాలా కష్టం. అందుకే నేను ఎత్తనండి. అంతేనా? ఒకవేళ ఆ క్వాలిటీస్ ఉంటే లేపేస్తా. అంతేనా? గుణవతి అయిన స్త్రీ అంట, భార్య అంట, దొరుకుట అరదు. ఆమె ముత్యము కంటే అమూల్యమైనది. ప్రైజ్ ది లార్డ్. ఆమె అంటే చాలా ప్రీషియస్ అండి. ఎలా ప్రీషియస్? ముత్యముతో ఇక్కడ చూసినట్లయితే అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ముత్యాలు తెలుసు కదా, ముత్యాల
కుటుంబాల కంటే అమూల్యమైనదంట గుణవతి అయిన భార్య. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పోల్చట్లేదు, దానికంటే ఎక్కువగా అని ఇక్కడ మనం చదవగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గుణవతి అయిన భార్య ఇంటిని కట్టుకుంటుంది. చాలామంది గృహాల్లో ఇక్కడ స్త్రీలు ఏం చేస్తున్నారంటే కుటుంబాలను కూల్చుకుంటున్నారు. అంతేనా? ఎంతమంది కుటుంబాలు కూలిపోతున్నాయంటే, చాలామంది కుటుంబాలు కూలిపోవడం కళ్ళారా చూస్తున్నాం ఈ సమాజంలో. ఎంతమంది చూస్తున్నారు? చూస్తూ ఉన్నాం కదా, కూలిపోవడం చూస్తూ ఉన్నాం. ఎందుకు అంటే వారి జీవితాలను చేతులారా వారే నాశనము చేసుకుంటున్నారు. చూడడానికి మాత్రమే క్రైస్తవులు, వినడానికి మాత్రమే క్రైస్తవులు, కానీ ఎవరు లేరండి? క్రీస్తు లేడు. అందుకనే దైవికమైన స్త్రీ అయితే, గుణవతి అయిన స్త్రీ అయితే, గుణవతి అయిన భార్య అయితే కుటుంబాన్ని చాలా చక్కగా కట్టుకుంటుంది. మరి అయితే తన జీవితంలో చక్కగా దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో ముందుకు వెళ్ళిన స్త్రీ. ఆమేన్. కానీ మనం అలాంటి క్యారెక్టర్లు కాదు కదా, చాలా డిఫరెంట్ కేటగిరీలో ఉంటూ ఉంటాం. అవునా? గుణవతి అయిన స్త్రీగా మనం ఉండాలి. ఆమేన్. దైవికమైన స్త్రీ గుణవతిగా ఉంటుంది. ఆమేన్. ఎవరికి గుణవతిగా ఉంటుంది? ఇది ఒక్కటే రాదు, చెప్పాలా? ఎవరికి? భర్తకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికండి? భర్తకు. కింద వచనాల్లో మనం చూసినట్లయితే కింద వచనాలు వెంటనే భర్తకు అని ఎందుకు అన్నానంటే, కింద వచనంలో ఆమె పెనిమిటికి ఆమె యందు నమ్మిక ఉంచును, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతనికి లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమి చేయదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ పెనిమిటి అంటే ఎవరు చెప్పండి అమ్మా? భర్త. హల్లెలూయా. ఆమంట చూడండి, పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. లాభప్రాప్తికి వెలితి కలగదు. చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారు తెలుసా? ఇంట్లో ఉన్న సొమ్మంతా తీసుకెళ్ళి, నాకు ఒక కాల్ వచ్చింది ఒక రోజున. లైవ్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాం అన్నమాట మేము అనేకులతో, ప్రతి సోమవారం ఆదివారం. ఈ 2 రోజులలో మేము చాలామందికి సమయం ఇస్తూ ఉంటాం. ఒక ఆమె ఒక మాట చెప్పింది, అమ్మ నా గురించి చాలా ప్రార్థన చేయండి అనేసి. ఆమె చెప్పడంతో పాటు ఆమె ఏడుస్తూనే ఉంది. ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నావు? సిస్టర్ చెప్పండి సిస్టర్, మీరు కొద్దిగా ఏడవకుండా ప్లీజ్, కొద్దిగా మీరు కంట్రోల్ చేసుకోండి, ప్లీజ్ ఏడవకండి, చెప్పండి ఏమైంది అంటే, నా దగ్గర ఉన్న ధనం అంట, ఆమె దగ్గర ఉన్న ధనం ఏం చేసిందో తెలుసా? తెలిసిన వారికి ఇచ్చేసిందంట. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఇచ్చిన వ్యక్తి పలానా టైంలో ఇస్తానన్నాడంట. ఏం చేసిందండి? ఎదురు చూసిందంట ఈమె, పలానా టైంలో ఇచ్చేస్తాడు కదా, పర్లేదులే అనుకొని ఇచ్చేసిందంట. ఇచ్చేసిన తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ డబ్బులు మాత్రము రావట్లేదు. మళ్ళీ ఇంకొక మాట చెప్పింది, ఏంటో తెలుసా? గమ్మత్తైన మాట ఏంటంటే, ఈ డబ్బులు ఇచ్చిన విషయం నా భర్తకు తెలియదండి. ఎవరికి తెలీదు? భర్తకు తెలీదు. భర్తకు తెలియకుండా ఏంటి అంతగానం? భర్తకు తెలియకుండా ఈమె దగ్గర ధనం అంట. ఈమెకి ఎక్కడిది ధనం? అది ఈమెదా భర్తదా? భర్తదే కదా. భర్త ధనాన్ని ఈమె ఏం చేసిందో తెలుసా? పరాయి పురుషుడికి ఇచ్చిందంట. పరాయి పురుషుడికి ఇవ్వడమే కాదు, కానీ ఆమె ఏంటంటే, ఈ ధనము నా ధనము, నా భర్తకు తెలియకుండా ఇచ్చాను, అమ్మో ఇంకా నా వల్ల కావట్లేదండి, ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు కావాలి. అంతేనా? మొత్తం ఇంట్లోదంతా తీసుకెళ్ళి బయటపెట్టి అంతా చేసి మొత్తం అంతా భర్త కష్టపడి కూడబెడితే భర్తనే మోసము చేసే స్త్రీ దైవికమైన స్త్రీ కాదు, గుణవతి అయిన స్త్రీ కాదు. నీకు పరాయి పురుషుడితో ఏం పని? ఆయనకు ఇచ్చే అంత ఏంటి? అంతేనా? నీ భర్త కష్టపడి కష్టార్జితము చాలా సంపాదించి ఎంతో కష్టపడి నీకు నీ పిల్లలకు అంత చక్కగా ఆ
మీ భర్తలు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? కష్టపడతారు. ఏ పని చేస్తూ ఉంటారు? చెల్లి మీ ఏం చేస్తూ ఉంటారు? మంచాలు పని చేస్తారు, అంటే మంచాలు పాలిష్ అవన్నీ చేస్తూ ఉంటారు, చేపిస్తూ ఉంటారు. మన మీరు ఓకే, ఎలక్ట్రీషియన్, వ్యవసాయం. నెక్స్ట్ ఓకే, కూలి పని. ఎంతమంది భర్తలు కూలి పని చేస్తారు? చేతులు చూపించారు. ఆల్మోస్ట్. అవునా? బయటికి వెళ్ళి ఎండలో కష్టపడి తెలుస్తుంది, అంటే వాళ్ళ పరిస్థితిలో మనం ఉంటే తెలుస్తుంది. అవునా? ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళి అలా వేరే పనులకు వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొస్తేనే ఎండ తట్టుకోలేం కదా. కూలి పని అంటే మామూలు విషయం కాదు కదా. వీపంతా కూడా చాలా ఎండలో ఏంటండి, ఎండ తగులుతూ ఉంటుంది వీపుకి. బస్తాలు మోస్తూ ఉంటారు, కూలి పని చేస్తూ ఉంటారు. ఎవరి కొరకు ఇదంతా చేసేది? భార్య పిల్లల కొరకు. భర్త కష్టపడిన ఎవరి కొరకు కష్టపడతారు చెప్పండి? భార్య కొరకు, పిల్లల కొరకు. అవునా? పిల్లలు వచ్చేటప్పుడు వాళ్ళు కష్టము చేసి ఒక ఓనర్ దగ్గర ఆ డబ్బుల కొరకు వెయిట్ చేస్తూ ఉంటారు. తెలుసా ఆ విషయం? అవునా? ఓనర్ దగ్గర డబ్బుల కొరకు ఆయన ఎంతసేపు ఉంచితే అంతసేపు, ఆ రోజు కష్టం పడినంత దానికి, అంటే ఎంత కష్టపడ్డారో ఆ డబ్బుల కొరకు ఆయన లేట్ చేసినా అంతసేపు నిలుచొని, లేదా బయట షాపులలో ఎక్కడెక్కడో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అలా ఎదురు చూస్తూ ఉంటారు. డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చేటప్పుడు పిల్లల కొరకు ఏం తీసుకొస్తారు కదా. తీసుకురాకుండా ఏ భర్త అయినా ఉంటాడా? భార్య కొరకు ఏమైనా తీసుకురాకుండా ఉంటాడా? ఉండరు కదా. అంత కష్టపడి అన్నీ తీసుకొచ్చి ఇంట్లో కుటుంబము కొరకు ఆయన అన్నీ సిద్ధపరచాలని కూడబెడితే ఈ భార్య ఏం చేస్తుందో తెలుసా? విచ్చలవిడి కదా. భర్తనే మోసము చేసే భార్యలు ఉన్నారండి కదా. తల్లిదండ్రులను మోసం చేసే కూతురులు ఉన్నారు. తెలియక, అంటే వాళ్ళకి చెప్పకుండా డబ్బులు కొట్టేసే వాళ్ళు ఉన్నారు. లేరంటారా? ఉన్నారు. అవునా? ఎంతో కష్టము చేస్తే ఇది తీసుకెళ్ళి నీవు డబ్బు ఎవరికి ఇస్తూ ఉన్నావు? ఒక వీడియోలో ఒక ఆమె చెప్తుంది, ఏంటో తెలుసా? నా భర్త కంటే ఎక్కువగా ప్రేమిస్తాడండి నన్ను, నాకు అందుకనే నా భర్త వద్దు కానీ ఇదిగో ఈయన కావాలి, భర్త కంటే ఎక్కువగా ప్రేమిస్తాడంట. ఎందుకమ్మా అంతలా ఇష్టపడుతున్నట్టే? లేదండి, నాకు ఏది కావాలంటే అది తీసుకొస్తాడు, నేను ఎలా చెప్తే అలా వింటాడు, ఏం చేయమంటే అది చేస్తూ ఉంటాడు, నాకెందుకో ఇష్టం అండి కదా. ఈమె డబ్బు ఎవరు పెట్టింది? వాడు ఎందుకు ఇష్టపడుతున్నాడు చెప్పు? నువ్వు డబ్బు ఇస్తున్నావు కాబట్టి. అంతేనా? ఏం చేస్తున్నావు? నీ డబ్బు ఇస్తున్నావు కాబట్టి నేను ఇష్టపడుతున్నాను. అదే నీ డబ్బు ఇవ్వకు, ఇష్టపడతాడా? చూడు, నువ్వు చనిపోయేంత వరకు ఎవ్వరు నీతో ఉండరు. ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడమో, లేకపోతే నీకు తోడుగా ఉంటానని చెప్పడమో, లేకపోతే ఇంకా ఎన్నో చెప్పి మా మాయ మాటలో పడతావేమో. ఆ మాయ మాటలలో చెప్పిన వ్యక్తి పడిన నిన్ను, నీకేదైనా కష్టం వస్తే నిన్ను ఆదుకోడు. నీకేమైనా గట్టి రోగం వస్తే నీతో ఉంటాడంటావా? లేరు. వారికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి కదా. నువ్వు కాకపోతే వేరే వాళ్ళు, అంతేనా? కానీ నీతో పాటు ఉండేది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? భర్త. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. భర్త అంత కష్టపడితే నువ్వు తీసుకెళ్ళి వేరే వారి దగ్గర పెడుతున్నావా? చూడండి, చాలా జాగ్రత్త. ఈ రోజున ఎందుకు దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడిస్తున్నారు నాకైతే తెలియదు, కానీ ఎవరో జీవితంలో ప్రభు కార్యాన్ని తలపెట్టబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకనే ఆ గుణవతి అయిన స్త్రీ, చూడండి, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. కింద వచనంలో చూసినట్లయితే అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ప్రైజ్ ది లార్డ్. ఆయన లాభప్రాప్తికి అంటే అర్థం ఏంటి?
ఆయన సంపాదనలో ఏ కొదువు చెయ్యదు ఆమె. ప్రైజ్ ది లార్డ్. అలాగే హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును. కింద వచనంలో మనం చూసినట్లయితే ఆమె తాను బ్రతుకు దినములన్నయో అతనికి మేలు చేయును కానీ కీడేమి చెయ్యదు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తుంది చెప్పండి? మేలు చేసే వాళ్ళ చేతులు చూపించండి. అయ్యో చూపించండి నాన్న, ప్రౌడ్గా చెప్పాలి. అవునక్క, నా భర్తకి నేను మేలు చేస్తున్నాను, నా భర్తకి నేను మంచి చేస్తున్నాను, నా భర్త విషయంలో నేను చాలా చక్కగా నా భర్తని నేను నడిపిస్తున్నాను. చేతులు చూపించండి. నడిపించే వాళ్ళు చేతులు చూపించవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమె మేలు చేస్తుంది కానీ కీడేమి చెయ్యదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీడు చేసేవారు ఎలా ఉంటారు తెలుసా? భర్త గురించి చాలా చక్కగా ఇంట్లో ఉన్న విషయాలన్నీ, ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేవమ్మా. బాగొచ్చు కదా మీకు పాటలు. ఇందాకే అర్థమైంది, ఎందుకంటే వరుస పెట్టి వాడేస్తున్నారు, వారు వరుస పెట్టి కొట్టేస్తున్నారు. వీళ్ళు పాడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు. అంతేనా? చెప్పండి. ఈ ఇంటి సంగతులన్నీ పాడండి. ఈమె గుణవతి అయిన భార్య కాదు. చెప్పండి. ఈ ఇంటి సంగతులన్నీ ఆ ఇంటికి మోసేదం. ఆహా, ఒక్క నిమిషం. ఏంటేంటేంటి? రెచ్చ. నెక్స్ట్ ఏంటేంటి? చిచ్చు పెట్ట. భలే పెడతారు తెలుసా కొద్దిమంది. మీకు తెలుసా అగ్గి పెట్టెలో ఎన్ని పుల్లలు ఉంటాయి? ఈ అమ్మగారేంటి ఇవన్నీ చెప్తారంటే, ఇందాక మరియ గురించి చెప్పాను, అవునా? పక్కకు పెట్టండి, ఇవి కావాలి. ఆమె చక్కగా వినయము విధేయత కలిగిన స్త్రీ, దేవునికి లోబడింది, దేవుని చేత ఎన్నుకోబడింది. ఎందుకంటే ఆమెలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. అగ్గిపెట్టెలు ఎన్ని పుల్లలు ఉంటాయి? ఎప్పుడు లెక్క పెట్టలేదండి, కానీ పుల్లలు మాత్రం ఉంటాయి. ఇదిగో ఇప్పుడు సపోజ్ ఏదైనా వెలిగించాలంటే పుల్లలన్నీ కావాలా? పుల్లలన్నీ వెలిగించేటోళ్ళు చేతులు చూపించండి. పుల్లలన్నీ కొద్దిమంది ఉంటారు వెరైటీ, వెలిగించడం రాకపోతే పుల్లలన్నీ ఖాళీ అయిపోతాయి. అదో ఇంకో స్పెషల్ కేటగిరీ అనమాట అదంతా. ఈ పుల్లలు వెలిగించడం, ఒక్క పుల్ల వెలిగిస్తే చాలు. అంతేనా? చూడండి, పెద్ద అడవి ఉందనుకోండి, అడవిని తలగబెట్టాలంటే ఒక పుల్ల చాలు. అంతేనా? అవునా? కుటుంబాలు తలగబెట్టాలంటే నువ్వు ఒక్కదానివి చాలు. అంతేనా? ఒక ముచ్చట చాలు, ఇంట్లో టాపులు లేచిపోతాయి. అంతేనా? ఈ ఆడబిడ్డలు ఉంటారు కదా, తోటి కోడళ్ళు, ఈమె గురించి ఆమె గురించి ఈమె, మొత్తం స్మాష్ కుటుంబం అంతా అట్లుంటుంది కొద్దిమంది కదా. కానీ దైవికమైన స్త్రీలు కొద్దిమంది ఉంటారండి. అర్థమవుతుందా? వారు ప్రార్థనతో జయిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏది కావాలన్నా, ఏది చెయ్యాలన్నా దేవుని దయను పొందుకునే వారిగా ఉంటారు. ఆమేన్. దేవుని దయ అందరి మీదకి రాదు, అవునా? ఎవరి మీదకి వస్తుంది? దేవుని సేవకుడు ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, మనం ఒక దేవుని అడగాలంటే దమ్ము కావాలి అంటారు. అంతేనా బ్రదర్? అంతేనా? ఎవరిని అడగాలంటే, దేవుణ్ణి అడగాలంటే దమ్ము కావాలి. సపోజ్ నా కొడుకున్నాడు అనుకోండి, వాడు నన్ను అడగగలుగుతాడు, ఎందుకంటే తల్లిని కాబట్టి వాడికి దగ్గర దమ్ముంది. ఏంటి? నా తల్లి. కానీ మనం అనుకోం, నా దేవుడు, నన్ను నడిపించేవారాయన, నన్ను కాపాడేవారాయన, నాకు తోడై ఉండే దేవుడైనా, నాకు సహాయం చేసే దేవుడై ఉన్నారు, నా కుటుంబాన్ని చక్కబెట్టే దేవుడై ఉన్నారనే ధైర్యం ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో లేవు కనుక. అంతేనా? ఉత్తి స్త్రీ, క్రైస్తవ స్త్రీ ట్యాగ్ అంతే, మెళ్ళే వేసేసుకున్నావు. ఏంటి? నేను క్రిస్టియన్ అండి కదా, కానీ చేసేవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులే.
అంతేనా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలే, దేవునికి వ్యతిరేకమైన ఏంటండి, వ్యతిరేకమైన పనులలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అది అప్పుడప్పుడు మనం ఏంటంటే దైవికమైన స్త్రీలముగా ఎంచబడము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్క ముచ్చట జాలు మొత్తం కుటుంబాలని తగల పెట్టేస్తుంది. ఎలాంటి ముచ్చట్లు తెలుసా? భర్త గురించి తప్పుగా బజార్లో పంచాయతీలలో తప్పు మాటలు మాట్లాడే స్త్రీ. భర్త పాపం ఎంత ప్రేమగా చూసుకుంటాడో, భర్త అన్ని తెచ్చిపెడుతాడు. కొద్దిమంది తెచ్చిపెట్టరు, మంచిగా చూసుకోరు. అయినా అప్పటికీ నీ భర్త గురించి నీవు తప్పుగా మాట్లాడద్దు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయొద్దు? తప్పుగా మాట్లాడద్దు. నీ భర్త చూసుకోడేమో, లేకపోతే నీ భర్త నీ గురించి తప్పుడు ఆలోచనతో ఉన్నాడేమో, నీ పిల్లల్ని సరిగ్గా చూసుకోడేమో, కానీ నువ్వు తీసుకోలేని నీ పంచాయతీలో తిరగడం కాదు. నీవు ఇంట్లో మోకరిస్తే బజార్లో ఉన్న నీ భర్త నీ దగ్గర ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బజార్లో వెళ్ళి భర్త గురించి తప్పుగా మాట్లాడే స్త్రీ, ఆమె భర్తకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? కీడు చేస్తుంది. అంతేనా? కీడు చేస్తుంది. ఆమె మేలు చేయదు, ఎన్నటికీ మేలు చేయదు. మంచి వివేచన, దేవుడంటే భయము భక్తి కలిగిన స్త్రీ ఎన్నటికీ తప్పు మాట్లాడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తప్పు ఎన్నటికీ మాట్లాడదు, తప్పు ఎన్నటికీ చెయ్యదు, తప్పు ఎన్నటికీ కూడా అంటే ఏ తప్పుడు నడవదు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మరి మరొక వచనాలను మనం చూసినట్లయితే భయభక్తులు కలిగిన స్త్రీ, ఈ గుణవతి అయిన భార్య ఎలా ఉంటుందంటే ఆమె 27వ వచనంలో, ఆమె తన ఇంటి వారి నడతలను, ఆమె ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. చెప్పండి, పని చేయకుండా. చాలామంది భర్తకు పెట్టరు కానీ తినేస్తూ ఉంటారు. ఉన్నారా? భర్త ఇంటికి వచ్చే వరకు వెయిట్ చేసే వాళ్ళు చేతులు చూపించండి. మీతోల సంగతి ఏంటో. మాదే ఆయనకే. అంటే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉంటే అంటే కొద్దిగా ఏదైనా ఉంటే ఓకే, కానీ భర్త ఇంటికి వచ్చి అలా కాచుకొని గుమ్మంలోనే నిలబడేవారు ఉన్నారా? భర్త ఇంటికి రాకపోతే ఎంతమంది ఫోన్స్ చేస్తున్నారు? కొద్దిమంది ఆయన ఎటైనా పోని, ఆయన ఎక్కడైనా ఉండని, ఆయన తింటాడులే, తినకుండా ఉంటాడా? అంతేనా? అంతేగాని ఆయన ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు చెప్పండి అమ్మా. నవ్వడం మాత్రం భలే నవ్వుతున్నారు. దిబ్బకాయల పాడు. అంతేనా సిస్టర్? ఆ దిబ్బకాయల పాడు. ఫస్ట్ నాకు ఈ పేరు ప్రొనౌన్సియేషన్ చేయడం రాలే. ఆ దిబ్బకాయ పళ్ళు ఇంక ఎన్నో మాట్లాడాను, నాకు అర్థం కాలేదు. దాని తర్వాత కరెక్ట్గా లొకేషన్ పంపిస్తే ఆ లొకేషన్లో చూసి కరెక్ట్గా అప్పుడు అర్థమైంది. దిబ్బకాయల పాడు. వెరీ గుడ్. కానీ బాగా నవ్వుతున్నారు మీరు, చక్కగా ఎంత అందంగా నవ్వుతున్నారంటే. చెప్పండి, భర్త రాగానే ఇట్లా నవ్వేటోళ్ళు ఉన్నారా? భర్త వస్తాడు, ఆయనే నీళ్లు పెట్టుకుంటాడు, ఆయనే స్నానం చేస్తాడు, ఆయనే బట్టలు తీసుకుంటాడు. చెప్పండి ఆయనే. కొంతమంది చెప్తారు, అమ్మా కొద్ది నీళ్ళు ఇవ్వవా? చేతులు పడిపోయాయేంటి? బయట తిరగడానికి మాత్రం బాగా తిరిగేసి వచ్చి ఇక్కడ పెద్ద అలసిపోయినట్టు చేస్తున్నావు, తీసుకో. అంతేనా? కొద్దిమంది కొన్ని వీడియోస్లో శాలేం బ్రదర్ ఇన్స్టా రీల్స్లో కొన్ని లవ్ మ్యారేజ్ వర్సెస్ అరేంజ్ మ్యారేజ్ అంట. అరేంజ్ మ్యారేజ్ చాలా పద్ధతిగా ఉంటారంట, లవ్ మ్యారేజ్ మాత్రం తీసుకో అన్నట్టు ఉంటారంట. కానీ అలా లేరు ఇప్పుడు, అందరూ సమానమే. అవునా? చెప్పండి, ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు చెప్పండి.
ఇక్కడ మీ భర్తలు ఉన్నారు, వాళ్ళనే చూస్తున్నారు అటు. చెప్పండి, ఉన్నారా? ఉండే ఉంటారు, అందుకే అటే చూస్తున్నారు మీరు. వెంటనే నేను చెప్పగానే వెంటనే ఆయన ముఖం చూసేస్తున్నారు. అంతేనా? ఉన్నారా? పర్లేదు. మన గురించి ఎక్కువగా బాగా ఎవరికి తెలుసు అంటే భర్తకే. అంతేనా? మనం ఎన్ని చెప్పినా ఆయనకు తెలుసు, మా ఆవిడికి ఇంత సీన్ లేదులే అని చెప్పేస్తాం. అంతేనా? మా ఆవిడికి ఇంత సీన్ లేదులే అండి, ఆమె ఏదో అన్నిట్లో ఉన్నాను అనుకుంటుంది అన్నట్లుగా ఉంటుంది. భర్త కొరకు ఎంతోమంది నేను చాలామంది నవ్వుతున్నారు, కానీ ఈరోజు చెప్తున్నాను, దేవుని ఎంతో భయము భక్తి కలిగిన స్త్రీ, గుణవతి అయిన స్త్రీ, దైవికమైన స్త్రీ ఇలా ఉండదు. మరియా, కన్యకైన మరియని దేవుడు ఎన్నుకున్నారు అంటే ఒక విశేషత ఉంది. ఆమె ఎప్పుడు కూడా ప్రభుతో సహవాసంలో ఉండేది. చక్కగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎవరైతే దేవునితో పెనుగులాడతారో, ఎవరికైతే దేవుని అనుభవం ఉంటుందో వారు దేవుని ప్రత్యక్షతను, దైవ ప్రత్యక్షతను చూస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు, మీరు చూడండి, దావీదు ఆయన రాజు. అంతేనా? రాజుకు అవసరమా ప్రార్థన చేయడం? కానీ ఆయన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనే, ఎప్పుడు పడితేనే దేవునితో సహవాసమే. అందుకే ఆయన దైవ ప్రత్యక్షతను పొందుకున్నారు. ఆమేన్. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. ఎలా చెప్పండి? ముమ్మారు ప్రార్థన చేసేవారు. అందుకే ఆయనకి దైవ ప్రత్యక్షత. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరియా కూడా తన జీవితంలో దైవ ప్రత్యక్షత చూడండి. గాబ్రియేలు, అంతేనా, దూతని ఎవరి కొరకు పంపారు? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. మనము దేవునితో కనెక్షన్ ఉంటేనే ఆ కార్యాలు జరుగుతాయి. దేవుడు మనల్ని ఎన్నుకుంటారు. మనం దేవునితో లేకుండా దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే అది అసంభవము. అర్థమవుతుందా? చాలామంది బ్రతుకులు అందరూ బ్రతుకుతారు. మీకు అర్థమవడం చెప్తున్నారు. బ్రతికే జీవితం అందరూ జీవిస్తారు, కానీ ఎవరైతే ప్రభు కొరకు ప్రత్యేకంగా బ్రతుకుతారో నా దృష్టిలో వారిది ప్రత్యేకింపబడిన జీవితం. ప్రైజ్ ది లార్డ్. జీవించడం అందరూ జీవిస్తారు, కానీ ఒక క్రైస్తవ స్త్రీగా నీవు దేవుని కొరకు జీవిస్తే అది అలాంటి వారిపైన దేవుని దృష్టి ప్రత్యేకంగా ఉంటుంది. ఆమేన్. అందరినీ ఎన్నుకోలే దేవుడు. అంతమంది కన్యకలలో పాపం ఎలా పెరిగిపోతుందండి? చాలా భయంకరంగా పెరుగుతుంది, చాలా విజృంభిస్తుంది. కానీ ఈ కన్యకని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఎన్నుకున్నారు. ఎందుకంటే ఆమె పాపము చేసింది కాదు, లేకపోతే ఆమె వ్యర్థమైన ముచ్చట్లో, వ్యర్థమైన విషయాలలో ముందుకు వెళ్ళిన స్త్రీ కాదు. ఆమె దేవునితో గడుపుతున్న స్త్రీ. ఆమేన్. ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్థానము దేవునితో ఏర్పాటు చేసుకుంది. అందుకని దేవుడు ఎన్నుకున్నారు. నీవు పక్కింటోళ్ళతో, వాళ్ళింటలతో, వీళ్ళింటలతో ముచ్చట్లు పెట్టుకుంటూ నీ భర్త గురించి, నీ కుటుంబం గురించి నువ్వే బయట వేసుకుంటే దేవుడి ప్రత్యక్షత నీకెందుకు ఉంటుంది? నాకెందుకు ఉంటుంది? ఎవరిమైనా, నాకైనా నీకైనా ఎవరికైనా ఎందుకుంటుంది? అవునా కాదా? అవునా కాదా? కదా. భర్తకు విలువ ఇవ్వము. భర్త తప్పుడు దారిలో వెళ్తుంటే భార్యగా నువ్వు చక్కబెడుతున్నావా? చెప్పండి, చక్కబెడుతున్నారా? చాలామంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు ఏమంటారు అమ్మ, పొయ్యి అంటించేటప్పుడు కొద్దిగానే నిప్పు వచ్చింది అనుకోండి, కొద్దిగానే ఫైర్ వచ్చింది అనుకోండి, వెంటనే కిరసనాయిలు పోస్తారు. మీ ఊర్లో ఏది పోస్తారు? కిరసనాయిలు పోస్తారా? అదే పోస్తారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ రావడానికి. అర్థమవుతుందా? ఇంకా ఎక్కువగా. ఇలా మాటలు అట్లనే ఉంటాయి. ఇంకా కొంచెం ఉన్నది కాస్త పెద్దగా అయిపోద్ది. ఇంటినే తగులబెట్టేటట్లు ఉంటుంది అన్నమాట. అంతేనా? అక్కడ కొంచెమే ఉంటుంది సీన్, ఈమె ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. ఆ ఓవర్ యాక్షన్ కాస్త కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. అందుకని మన జీవితాల్లో మనం ఇలా ఉండొద్దండి. ఒకవేళ భర్త తప్పుదారి
అబద్ధాడి పడితే, లేకపోతే పిల్లలు అర్థం చేసుకోకపోతే నువ్వేం చేయాలో తెలుసా? కామ్గా తింటూ పడుకుంటూ నీ పనులు చేసుకోవద్దు. చాలామంది స్త్రీలు కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. ఏంటి అంటే, కుటుంబంలో నా భర్త సరిగ్గా లేడమ్మా, లేకపోతే నా పిల్లలు సరిగ్గా లేదు, ఇంకా నేనెందుకు వాళ్ళతో? అరే నిన్నెందుకు దేవుడు స్త్రీగా ఇంట్లో ఉంచారంటే, ఇంటి యజమానురాలిగా ఉంచావంటే వారి నడతలను బాగుగా కనిపెట్టడం కొరకే. హల్లెలూయా. వారు తప్పిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, వారు పాడైపోతున్నప్పుడు, దైవికంగా వారి జీవితాలు ఉండకపోతే వారు నువ్వేం చేయాలంటే నీ బాధ్యత వారి కొరకు ప్రార్థన చేయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. టైం ఎంత అవుతుంది? వైట్ డ్రెస్ చెల్లి, టైం ఎంత అవుతుంది? 10:30 అంతేనా? 10:25, 10:20 అంతేనా? ఎస్. ఇంట్లో ఎప్పుడు పడుకుంటారు? ఇంట్లో చుట్టాలు వస్తే 12 దాటిద్ది, 1 గంట దాటిద్ది. అవునా? మీరు దేవునికి ఎప్పుడు సమయం ఇచ్చారు ఇక్కడ ఆరాధనకి? అప్పుడే నిద్రలు వచ్చేస్తున్నాయా? చెప్పండి. కాదు కదా. ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు, ఇంకా ఇంట్లో తెలిసిన వారు వచ్చినప్పుడు ఓ ప్రత్యేకింపబడిన సమయం. ఏంటంటే 3, 4, 5 దాటిపోతూ ఉంటుంది, తెల్లారుజాము అయిపోతూ ఉంటుంది. కానీ బోరు కొట్టదు. ఎక్కడ బోరు కొట్టిద్ది చెప్పండి? చర్చ్లోనే బోరు కొట్టిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. నీ చింతలు వారు తీర్చరు. బంధువులు తీరుస్తారా? నీకున్న బాధలు తీరుస్తారా? తీరురు. ఎవరు తీరుస్తారు? ప్రభు సన్నిధిలో ప్రభువే తీరుస్తారు. హల్లెలూయా. అందుకే నేను చెప్తామా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నిద్ర వస్తున్న వారి పాట చాలా గట్టిగా పాడాలి. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. పాడతామా? నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? సేవకుడు సాక్ష్యం ఎంతమందికి తెలుసు? తెలుసా? పాస్టర్ అమ్మతేజ గారి సాక్ష్యం తెలుసా? తెలుసు, చాలామందికి తెలుసు. ఒక అనాథగా ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఎందుకు ఈ మాటలు అంటే, ఈ మాటల వెనక చాలా అర్థం ఉంది. అనాథగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. చిన్న వయసు, 3 years బేబీ, 3 సంవత్సరాల పిల్లోడు ఎంత చిన్నగా ఉంటారు కదా. జస్ట్ ఒక 2-3 అంటే 2 కంప్లీట్ అయిపోయి పూర్తిగా 3వ సంవత్సరం అంటే ఎంత చిన్న వయసు కలిగిన బిడ్డ. ఆ చిన్న తలంలో అమ్మ చనిపోయింది. నాన్న ఏం చేశాడో తెలుసా? నాన్న ఏం చేయాలి? చనిపోతే తండ్రిగా దగ్గరికి తీసుకొని బిడ్డ ఆలన పాలన చూడాలి. ఎందుకంటే చిన్న వయసు కదా, తండ్రి అందులో కదా. కానీ ఆ సమయంలో అప్పుడున్న ఆయన మనస్తత్వాన్ని బట్టి దేవుని ఎరగని వాడు కనుక అప్పుడు ఏం చేశారంటే అదే నెలలో వేరే వివాహం చేసేసుకున్నారు. పాస్టర్ గారు ఏం చేసేవారంటే, చిన్న పిల్లోడు ఏం తెలియదు, ఆకలేసేది. ఈయన మాత్రము తట్టుకోలేక ఎవరు చూసేవాళ్ళు లేరు. ఆ చిన్న వయసులో పిల్లలు ఏం చేస్తూ ఉంటారో చెప్పండి? ఇంట్లోనే చిన్నపిల్లలు ప్లేట్స్ పట్టుకొని, బౌల్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా. ఆయన మాత్రము ఆయన పుట్టిన ఊర్లో ఇంటింటికి వెళ్ళి అన్నం కొరకు
వీళ్ళు అన్నం పెడితే బాగుండు, వాళ్ళు అన్నం పెడితే బాగుండు అని చిన్న వయసులోనే ఆయన ప్రయాణాన్ని ప్రారంభించారు. దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు వేరేగా ఉంటాయండి. ఆ చిన్న వయసులో ఆ ఇంటింటి తిరుగుతున్నది దేవుడు ఖచ్చితంగా చూస్తారా? చూడరా? చూస్తారు. అందుకనే ఆయన ఆ సమయంలో దేవుడు ఏం చేశారంటే ఆ చిన్న వయసులోనే అక్కడ ఒక సేవకుడు ఆ ఊరిలో ఉంటే ఆ సేవకుడు కన్ను దృష్టిని దేవుడు ఆ బిడ్డ పైన ఉంచారు. ఒక ఇంట్లో గృహకుడిక జరుగుతుంటే సేవకుడు వెళ్ళాడంట. ఎందుకో తెలుసా? భోజనం పెడతారని వెళ్ళి భోజనం తింటుంటున్న టైంలో సేవకుడి కన్ను దృష్టిని దేవుడు అమ్మతేజ గారి పైన ఉంచారు. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న సేవకులు ఆ చిన్న వయసులో ఉన్న పాస్టర్ అమ్మతేజ గారిని చూసి చాలా ఏడ్చేశారంట. అమ్మ ఇంత భయంకరంగా ఉన్నాడు, ఈ చిన్న కుమారుడు ఇలా తింటున్నాడు, ఇలా ఇంటింటికి వెళ్ళి అడుక్కొని తింటున్నాడు అనేసి ఆ వార్త తెలుసుకొని ఆయన అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. అంటే చిన్నప్పటి నుంచే సేవకుని అనాథ శరణాలయంలో దేవుడు పెంచారండి. ఆ అనాథ శరణాలయంలో అందరు వచ్చేవారు, కానీ సేవకుడి దగ్గరికి మాత్రం ఎవరు వచ్చేవారు కాదు. అందరు వస్తుంటే అందరు ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, పిన్నిలో, బాబాయ్లనో, తాతయ్యలనో, ఎవరో సంథింగ్ రిలేషన్ ఉండేది. వాడిని చూసి ఈయన బాగా ఏడ్చేవాడంట. ఈయన ఏం చేసేవారంటే సేవకులు ఎలా అయినా అక్కడి నుంచి తప్పించుకోవాలని చిన్నపిల్లలుగా ఏం చేస్తూ ఉంటాం మనం, మొహాలు కడుక్కోకుండా అట్లా ఉంటే జ్వరాలు వచ్చేసి అలా అయినా ఇంటికి పంపిస్తారని ఎన్నెన్నో చేసేవారంట. కానీ తీసుకువెళ్ళడానికి, చూడడానికి కూడా ఎవరు వచ్చేవారు కాదండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చూడండి, మనము చేసే తప్పుడు పనుల ద్వారా చాలామంది జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. అలాగే సేవకుని దేవుడు అనాథ శరణాలను పెంచి, పోషించి, నడిపించి కుమిలిపోయేవాడంట. అందరుండి ఒంటరిగా ఉంటే ఆ ఒంటరి జీవితము అనుభవించే వారికి తెలుస్తుంది, అంతేనా? మాట్లాడే వారికి తెలీదు. వేడి అన్నం పెట్టే తల్లిదండ్రులు ఉంటే ఎలా ఉంటుందండి? ఏం అర్థం కాదు, లేని వారికి తెలుస్తుంది ఆ బాధ. అలాగే తన జీవితాన్ని అలానే కొనసాగించిన తర్వాత దేవుడు ఏది చేసినా ఖచ్చితంగా ఏదొక మేలు ఉంటుందండి, ఏదొక కార్యం దాగి ఉంటుంది. అవన్నీ దేవుడు ఎందుకు నేర్పించారో తెలుసా? ఈ రోజున సేవకుడు ఆయన ఎలా అయితే బాధపడ్డాడో, ఆయన ఎలా అయితే జీవించారో ఆ బాధ తెలుసు. అందుకనే అలాంటి వారి కొరకు బ్రతకడానికే దేవుడు అలా తీసుకొచ్చారు సేవకుడి గట్టిగా చప్పట్లు కొడదామా? చాలామంది పిల్లలు, చాలామంది వృద్ధులు ఈ రోజున ఆర్ఫన్ మినిస్ట్రీని మేము రన్ చేస్తున్నాం. సువార్త పరిచర్యతో పాటు అనాథ శరణాలయం. చాలామంది పిల్లలు మాతో ఉండేవారు, చాలామంది తల్లులు ఇప్పుడు మాతో ఉంటున్నారు. మా పిల్లలు చాలా పెద్దగా అయిపోయారు. మా టీం ఇదంతా మా పిల్లలే. హల్లెలూయా. సేవకులు అన్నారు, పాప చెప్పింది మీడియా టీం వస్తున్నారా అని. మా మీడియా టీం ఎవరు లేరండి, మా పిల్లలే. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా పిల్లలే. ఆమె శరణాలయంలో ఉన్న పిల్లల జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక రోజున ఒక పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. వాడి బాధ ఎంత భయంకరంగా ఉందంటే ఎవరం ఆపలేకపోతున్నాం, ఏడుపు ఆపలేకపోతున్నాం. నాన్న ఏడవకురా ప్లీజ్ నాన్న. ఒక పక్క సేవకుడు నేను వాడిని ఓదారుస్తున్నాం, నాన్న ఏడవకురా అంటే వాడు ఏడుస్తూనే ఉన్నాడు. నాన్న ప్లీజ్ నాన్న ఏడవకురా అంటే, మమ్మీ డాడీ మా మమ్మీ గుర్తొస్తుంది. ఎవరు? మమ్మీ గుర్తొస్తుంది. డాడీ నా వల్ల కావట్లేదు, మా డాడీ గుర్తొస్తున్నారు. చిన్న పిల్లల మాట మాట్లాడితే హృదయాలు ఎలా అయిపోతాయండి, అవునా? ఎందుకు నాన్న, ఎందుకురా అంత బాధ? మేము ఉన్నాం కదా నాన్న. లేదురా అంటే, లేదు మమ్మీ మా డాడీ మా మమ్మీ గుర్తొస్తున్నారు. మా మమ్మీ మా డాడీ చాలా గొడవలు పెట్టుకునేవారు, మా మమ్మీ మా డాడీ. మా మమ్మీని మా డాడీ గొడ్డలు పెట్టి చంపేశాడు, నరికి. ఎలా?
గొడ్డలు పెట్టి చంపేశాడు. మా అమ్మ గుర్తొస్తుంది. మా ఇంట్లో ఎప్పుడు గొడవలే. మా ఇంట్లో మా మమ్మీ మా డాడీ ఎప్పుడు కూడా కొట్టుకునేవాళ్ళు. మాతో ఎప్పుడు సరిగ్గా మాట్లాడని వారిగా ఉంటూ ఉంటారు. కానీ రోజున నాకు వాళ్ళు చాలా కావాలనిపిస్తుంది. డాడీ ఎక్కడున్నారో తెలుసా? ఎక్కడున్నాడండి? జైల్లో ఉంటాడు. అమ్మ చనిపోయింది. మమ్మీ డాడీ కావాలంటే ఎందుకు వస్తారు? ప్రతి ఒక్క పిల్లోడిది, ప్రతి ఒక్క పాపది అవే స్టోరీలు. ఏంటంటే మా అమ్మని మా నాన్న చంపేశారు, మా నాన్నని మా అమ్మ చంపిందేమో, లేకపోతే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అనాథలుగా చేశారు. మా అమ్మ ఉంది బాగానే, కానీ నన్ను మా నాన్నని మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. చాలామంది స్త్రీలు ఎలా ఉన్నారో తెలుసా? ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని, భర్తని ఏం చేస్తున్నారండి చెప్పాలా? వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను చెప్తుంటే చాలామంది చెల్లెలు ఏడుస్తున్నారు కదా, కానీ ఇది సత్యము. ఆ పిల్లోడు అంటున్నాడు, నా వల్ల కావట్లేదు మమ్మీ, మా మమ్మీ కావాలి, మా మమ్మీ గుర్తొస్తుంది, ప్లీజ్ డాడీ. పాస్టర్ గారితో చెప్తున్నాడు, డాడీ ప్లీజ్ డాడీ, మా మమ్మీ కావాలి డాడీ, మా డాడీ కావాలి డాడీ, ప్లీజ్ డాడీ. ఎక్కడి నుంచి తెచ్చివ్వాలా చెప్పండి? ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? చాలామంది పిల్లలు అనాథలైపోతున్నారు. ఎందుకో తెలుసా? నీవు తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల, నీవు చేస్తున్న పాపము ద్వారా, నీవు కొద్దిసేపు అనుభవించే కొద్ది సంతోషము కొరకు నీ తరతరాలు శాపములోనికి నడిపించబడుతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. పిల్లలు అనాథలు అయిపోతున్నారు. చాలామంది అనాథ శరణాలయాలలో బ్రతుకుతూ ఉన్నారు. నువ్వు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టే దేవుడా? చెప్పండి, విడిచిపెట్టే దేవుడా? విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ నీ బిడ్డలకు అంటే దేవుడు చూడండి, ఆ చిన్న కుమారుని దేవుడు వదిలిపెట్టలే, కానీ అనాథ శరణాలయంలో పెంచి పోషించి నడిపించాడు. కానీ చూడు, నువ్వు చేసిన తప్పు, నీ గోరుముద్ద తినవలసిన బాబు, నీతో ఆడుకోవాల్సిన బాబు, నీ పక్కన పడుకోవాల్సిన బాబు ఎక్కడున్నాడు? ఎందుకంటారు? ఎందుకు? తల్లిదండ్రులు చేసే తప్పు ద్వారా. అర్థమవుతుందా? ఎందుకు? నువ్వు తీసుకునే తప్పు నిర్ణయాల ద్వారా. ఒక సహోదరి ఇలానే కాల్ చేసి, అమ్మా నా భార్య ఎక్కడికో వెళ్ళిపోయింది, ఆచూకి తెలియట్లేదు, చాలా వెతికామమ్మా, ప్లీజ్ భార్య రావాలని ప్రార్థన చేయి. ఆయన మొదటి వారం అలానే ఫోన్ చేశారు, రెండో వారం ఫోన్ చేశారు, మూడో వారం ఫోన్ చేశారు, నాలుగో వారం ఇలా ఫోన్ చేస్తున్న సమయంలో ఒక మాట అడుగుతాం, బ్రదర్ చెప్పండి ఏం జరిగింది? వేరే వాళ్ళతో చెప్పండి. చిన్న పిల్లలు పాల కొరకు ఏడుస్తున్నారని నేను ఏడుస్తున్నాడు. ఇదిగో చాలామంది జీవితాలు ఇలా ఉన్నాయి. కుటుంబాన్ని చూడండి, దైవికమైన స్త్రీ లేదా గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుందంటే, చూద్దామా? మరొకసారి చదవండి బ్రదర్. ఇరవై 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. గుణవతి అయిన భార్య, దైవికమైన స్త్రీ ఇంటి నడతల్ని కనిపెడుతుంది. ఇంటి వారి నడతల్ని తప్పు చేస్తున్నారా? భర్త కొరకు మోకరించి ఏం చేయి. నువ్వు మాట్లాడితే నీ భర్త మారడు ఖచ్చితంగా, ఇంకా నీ మీద కోపం పెంచుకుంటాడు. నువ్వేం చేయదు తెలుసా? సీక్రెట్ ఒకటే, దేవుని పాదాలు పట్టుకో. హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుంటే ఆటోమేటిక్గా నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీకున్న ప్రార్థన జీవితాన్ని బట్టి, నీకున్న ఒక విశేషకరమైన ప్రత్యేకింపబడిన జీవితాన్ని బట్టి ఆటోమేటిక్గా నీ భర్త కుటుంబం వైపు త్రిప్పబడతాడు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చెప్పండి ఈ మాట. ఆమె కుమారులు లేచి ఎవరిని ధన్యురాలు అంటారు? అరే, అందరూ ఉన్నారు తల్లులు, కానీ ఎవరైతే భయము భక్తి కలిగిన స్త్రీ ఉంటారో, హల్లెలూయా హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఎవరైతే దైవికమైన స్త్రీ ఉంటారో, ఎవరైతే గుణవతి అయిన స్త్రీ, గుణవతి అయిన భార్య ఉంటుందో, ఇదిగో గుణవతి రాలైన ఆ తల్లిని బిడ్డలు అంటారంట ధన్యురాలు అని. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా ఆమేన్. ఏమంటారండి? ధన్యురాలు అని. ఎంతమంది మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు? అరే, నువ్వు వేస్ట్ రా, దండగరా, నువ్వు ఇంతేరా, నీ బ్రతుకింతేరా, నువ్వెందుకు పుట్టావురా. తండ్రులు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్తున్నాను. చెప్పండి, నువ్వు దరిద్రం రా ఇంటికి. మన నోటి నుంచి ఈ మాటలు పలకడం ఆపివేయాలి. శుభవచనాలు పలకాలి. ఏం పలకాలి? నానా, నువ్వు ఖచ్చితంగా గొప్పవాడవుతావు. ఆమేన్. నాకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా అద్భుతమైన రీతిలో నీ జీవితం ఉంటుంది. ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగాక. జాన్ వెస్లీ గారు ఎంతమందికి తెలుసు? ఇంగ్లాండ్ దేశంలో చక్కని సువార్తను ప్రకటించిన జాన్ వెస్లీ గారు, ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఆమె తల్లి గురించి ఇస్తున్నాడు సాక్ష్యం. ఏంటి అంటే, నా తల్లి చేసిన ప్రార్థనే నన్ను ఇంత గొప్పగా నడిపిస్తుందని. హల్లెలూయా. నా తల్లి నాకున్న అన్న తమ్ముల గురించి, నా గురించి, అందరి గురించి 19 మంది పిల్లలంట. ఒక్కరిద్దరికే వల్ల కావట్లేదు, చేయలేకపోతున్నాం, అది ఇదని మాట్లాడుతూ ఉంటాం. అవునా? పెద్దోడు మంచోడు, చిన్నోడు చెడ్డోడు, ఏంటేంటో మాట్లాడేస్తూ ఉంటాం కదా. కానీ ఆమె మాత్రం ఏం చేసిందంటే, బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. ఎలా అంటే, చెయ్యి పట్టి ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. వారిపైన చేతులుంచి ఇలా వరుసగా పడుకుంటే వారిపైన ఒక గంట, పక్కన వారిపైన ఒక గంట, అలా ప్రార్థన చేస్తూ రాత్రంతా గడిపేదంట. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకనే ఆయన చాలా మంచి ఒక రెవల్యూషన్ని ఇంగ్లాండ్ ప్రాంతంలో తీసుకొని వచ్చి ఆయన అనేకులకు చెప్తున్న సాక్ష్యం ఏంటి అంటే, నేను ఇంత చక్కని పరిచర్య చేయడానికి నా తల్లి సుసన్న వెస్లియే కారణం. హల్లెలూయా. ఆమె నా కొరకు చాలా ప్రార్థన చేసేది. ఆమె ఎప్పుడు చూసినా మోకాల ప్రార్థనలోనే ఉండేది. ఆ మోకాల ప్రార్థన, మా పైన ఎప్పుడు చేపెట్టి చేసిన ప్రార్థన, ఈ రోజున ఎంతోమంది యంగ్స్టర్స్ తప్పిపోతే, ఎంతోమంది యవనస్తులు పాడైపోతే, నేను మాత్రం ప్రభు కొరకు నిలబడి ఇంత గొప్ప ఉజ్జీవాన్ని ఇంగ్లాండ్ ప్రాంతంలో తీసుకొచ్చానని తల్లి కొరకు సాక్ష్యం ఇస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. నీ బిడ్డలు సాక్ష్యం ఇస్తున్నారా? మా అమ్మ ప్రార్థన చేయకుండా ఎప్పుడు ఉండదు మా కొరకు. ఎంతమంది రాత్రికాల సమయంలో నిద్రించేటప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటారు? పిల్లలు చెప్పంటారా మీరు? మీ మమ్మీ మీ డాడీ చేస్తున్నారా? చెప్పండి, చేస్తున్నారా? వెరీ గుడ్, చేస్తున్నారంట. హల్లెలూయా. ఎప్పుడు కూడా బిడ్డల కొరకు చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన నేర్పించాలి, ప్రార్థనలో బిడ్డల్ని పెంచాలి. చాలామంది ఇంట్లో ఉంచి చర్చికి వచ్చేస్తూ ఉంటారు. అవునా? వచ్చేవాళ్ళు ఉన్నారా? అరే, నువ్వు సినిమా చూడరా, ఎటైనా పో, నేను మాత్రం చర్చికి వెళ్ళేసి వస్తా. ఇంట్లో పెట్టొచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. దేవుని కంటే ఎక్కువగా చదువులకు, వాటికి చదువులు అన్నీ ఉండాలి, కానీ ప్రాముఖ్యంగా ఏముండాలండి? ఏముండాలి? నువ్వు ప్రార్థనలో కనుక పెంచితే నీ కుమారుడు తప్పిపోడు, నీ కుమారుడు కుమార్తె పడిపోదు, నీ కుమార్తె కుమారుడు ఎప్పుడు కూడా ఒక చక్కని జీవితాన్ని లీడ్ చేస్తూ వస్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రార్థన వారికి సంరక్షణగా మారుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ధన్యురాలందరూ. ఆమేన్. ఈ మాటలు వింటున్నారా? ధన్యురాలు, ఆశీర్వదింపబడింది. ఇది ఎవరినన్నారు? మొదట్లో చూసాం. ఎవరినన్నారు? మరియానన్నారు. అవునా కాదా? ఎస్, అది మన జీవితాల్లో కూడా ఉండాలి. ఆమేన్. మరియా ప్రభువు పైన ఆనుకుంది. చూద్దామా? చివరిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త
6వ అధ్యాయం చదవండి అమ్మా. ఏం చేయాలి? నీతిని వెతకాలి. చూద్దామా లూకా సువార్త 10:39. లూకా సువార్త 10:39, 10వ అధ్యాయము 39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి. ఎవరండి? యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎక్కడ చెప్పండి? ఎవరు? అంతేనా? ఎక్కడ కూర్చుంది? దేవుని పాదాల దగ్గర. ఎప్పుడు కూర్చుంటాం చెప్పండి? ఎప్పుడు కూర్చుంటాం? ఎప్పుడు? కష్టం వచ్చినప్పుడు కూర్చుంటారా? ఏం ఆన్సర్లండి బాబోయ్. సరే చూడండి, దేవుని పాదాల దగ్గర కూర్చుండం మనం చూస్తున్నాం. అంటే దేవునితో గడుపుతున్న సమయం ఉంది చూడండి. ఆమేన్. అప్పుడు ఆ సమయంలో ప్రభు పాదాల దగ్గర కూర్చొని మనం ప్రార్థిస్తాం. అది దేని గురించి అయినా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఆమె దేవుని పాదాల దగ్గర కూర్చుంది. ఆమేన్. కూర్చొని చూడండి ఏం చేస్తుందండి? ఆయన బోధను వినుచుండెను. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని మాటలు వింటూ ఉంది. దేవునితో ఒక చక్కని కనెక్షన్. ఆమేన్, ఆమేన్. మరియా దేవునితో జీవించింది కనుకనే ఏంటండి, దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన కన్ను దృష్టి ఆమె పైన పడింది. ఆమేన్, ఆమేన్. దేవునితో ఉన్నప్పుడే మనం ప్రత్యేకంగా నడిపించబడతాం. దేవునితో ఉన్నప్పుడే మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. దేవుని లేకుండా మనము ఏదీ చేయలేం. ఆమేన్. దేవుడు లేకుండా మన జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. దేవుడు లేకుండా మన కుటుంబ చరిత్ర ఎన్నటికీ మారదు. కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత ఉండదు. అందుకే కుటుంబంలో చాలా కొరతను మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఏ కుటుంబాలైతే దేవునితో నడుస్తాయో, దేవునిలో ఉంటాయో, ఇదిగో ఆ కుటుంబాలకు దేవుని కాపుదల. హల్లెలూయా. ఆ కుటుంబాలకు దేవుని క్షేమము. ఆ కుటుంబాలకు దేవుడు యజమానుడిగా ఉండి మంచి జ్ఞానం ఇచ్చి ఆ కుటుంబాలను నడిపిస్తారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి వారిని దేవుడు అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండే స్త్రీగా మనం ఉండాలి. ఆమేన్. మరియా దేవుని సన్నిధిలో ఉన్న స్త్రీగా ఉంది కాబట్టే కన్యకైన మరియాని ప్రభువు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఒక అద్భుతమైన కార్యము కొరకు ఆమెని దేవుడు నడిపించి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిలో నుంచి వచ్చారండి? ఎస్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంతటి అద్భుతము మన జీవితాల్లో కూడా జరగాలి అంటే, అంతటి అద్భుతమైన కార్యాలు అనేక మందిగా ఈ రోజున మరియా అనేకులకు ఎగ్జాంపుల్. అవునా కదా? దైవికమైన స్త్రీ ఆమె. ఆమేన్, ఆమె మంచి గుణగాలు లక్షణాలు కలిగిన స్త్రీ. ఆమె వినయము చూస్తున్నాం. దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకుంటే వెంటనే ఆమె ఏం చేస్తుంది తెలుసా? సహకరిస్తుంది దేవునికి. ఆమేన్. దేవుని మాటకి లోబడ్డం మనం చూసి ఉన్నాం. మనం లోబడుతున్నామా? ఎంతమంది సేవకులు ఆదివారము ఆరాధనకి కానీ మిగతా ఆరాధనలకు కానీ దేవుని మాటలు చెప్తూ మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు ఎంతమంది దేవుని మందిరానికి అనగా దేవుని పనికి, దేవుడి పరిచర్యకి ఎంతమంది సహకరిస్తున్నారు? చేతులు చూపించండి. ఈ 5గురేనా? మీతోల సంగతి ఏంటి? ఎంతమంది పెద్దవాళ్ళు చేతులు చూపించండి. వాళ్ళన్నీ వేస్తారండి. వాళ్ళన్నీ వేస్తే వచ్చి మేము కూర్చుంటాం. అంతేనా? అంతేనా? సహకరించాలి. సహకరించిన వారిని దేవుడు ఉన్నతంగా బ్లెస్ చేస్తారు. ఇదిగో ఇక్కడ కూర్చున్నారు బ్రదర్, చూస్తూ ఉన్నారా? సేవకుడు ఎప్పుడు బ్రదర్ గురించి చెప్తూ ఉంటారు. ఆయన మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఏం చేస్తారు బ్రదర్? మీరు మీ నోటితో చెప్పండి.
సీనియర్ టెక్నికల్ లీడ్గా వర్క్ చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంత పని ఉండని, ఆయనకు జీతము చాలా చక్కని జీతం, మంచి అఫీషియల్గా వారి లైఫ్ లగ్జరియస్ లైఫ్. వారి భార్య ఏం చేస్తారో తెలుసా? చెప్పండి బ్రదర్, ఏం చేస్తారో? లాయర్. భర్త ఒక రోజు ఇంటికి రాకపోతే లా తీస్తాం. ఏ టైంకి రావా? ఏంటి టైం ఎంత అయింది? టైం ఎంతైంది? ఇప్పుడు వస్తావా? చాలా ప్రశ్నలు. ఆమె లాయర్, కానీ ఆ గుణవతి అయిన స్త్రీకున్న లక్షణం ఏంటో తెలుసా? ప్రభు పరిచర్యకి తన భర్త వస్తే సహకరిస్తుంది. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఏం చేస్తుంది? సహకరిస్తుంది. ఆయన ఇంట్లో ఉండడం కంటే ఎక్కువగా చర్చ్లోనే ఉంటారు. ఆమేన్. పల్లెత్తు ఒక మాట అన్నదండి. ఎందుకు వెళ్ళావు? దేనికి వెళ్ళావు? ఏం చేసావు? లాయర్ కదా, ఆమెకి ఇంకా లా బాగా తెలుసు, అవునా కదా? ఒక మాట అనదు, కానీ ఆమె అంటది, వెళ్ళయ్యా దేవుని పని చేయని. ఆమేన్. వాళ్ళు ఎంతగా ప్రభు పని చేస్తే వారు అంతగా ఆశీర్వదించబడాలి. అవునా? అవునా కదా? చర్చిలో చేయవలసిన పనులన్నీ కూడా చేస్తారు. ఒక తట్ట మొయ్యాలి అంటే తట్ట మోస్తారు. ఊడవాలి అంటే నిర్మోహాటంగా ఊడుస్తారు. మీకు తెలుసా? సేవకుడికి ఎక్కడికి వెళ్ళినా ఆయన తీసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? ఒక్కడు తీర్మానం తీసుకుంటే కుదరదు. ఆయన వస్తున్నప్పుడు భార్య ఆటంకంగా మారచ్చు, అవునా కదా? భార్యలు చాలా ఆటంకంగా అడ్డుగా మారుతూ ఉంటారు ప్రతిదానికి, అవునా? ఎందుకు? నీవొక్కడివే ఉన్నావా? నీవొక్కడివే చేయాలా? నీవు పోతేనే మందిరమా? నీవు వెళ్తేనే పరిచర్యమా? పాస్టర్ గారికి వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా? అంతేనా? వేరే వారు ఎవరు లేరా? ఇక మనమేనా? ఎప్పుడు అమ్మో, ఆయన దేవుడు చాలా ఆప్షన్స్ ఇస్తారు పాస్టర్ గారికి. ఆయన చేసేది ఆయన పని కాదు, ఎవరి పని? దేవుని ఎవరిని ఏ సమయంలో ఎప్పుడు నడిపించాలో, ఎక్కడ నడిపించాలో, ఏ సమయంలో ఎవరి తర్వాత ఎవరిని వాడుకోవాలో. నువ్వు వద్దంటే వేరే వారిని నడిపిస్తారు. నువ్వు పెద్ద గొప్ప? నువ్వు నో అంటే చాలు, దేవుడు వేరే వారిని ఎన్నుకుంటారు, వేరే వారికి ఆలోచన ఇస్తారు, వేరే వారిని నడిపిస్తారు, అవునా కాదా? కానీ చూడండి, వారికి ఉన్న చక్కని త్యాగం ఏంటో తెలుసా? ఆయన తీసుకున్న తీర్మానానికి ఆమె భార్య సహకరిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అంత మంచి ఉద్యోగం చేస్తూ, అంత మంచి హోదాలో ఉండి, ఆయన తీసుకున్న తీర్మానానికి తన భార్య సహకారం ఏంటో తెలుసా? సేవకుడు ఎక్కడికి వెళ్ళినా సేవకుడిని కష్టపెట్టద్దు, నేనే డ్రైవింగ్ చేయాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈరోజు సేవకురాలిగా నేను ఇక్కడికి వచ్చాను కదా, అవునా కాదా? అయినా నేను అడగలేదు. ఇక్కడికి దిబ్బకల పాడికి ఆ మీటింగ్ స్కెడ్యూల్ చూస్తున్నా. మా స్కెడ్యూల్స్ అన్నీ బ్రదరే చూస్తారు, అన్నీ కూడా డేట్స్ అన్నీ ఆయనే మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో ఆ స్కెడ్యూల్ ఉన్నప్పుడు బ్రదర్ ఒక మాట అన్నారు, సిస్టర్ 16th మీకు మీటింగ్, 13th 14th 13 14 బ్రదర్కి మీటింగ్. 13 అంటే 12 నైటే బయలుదేరిపోవాలి, అంటే 12 బయలుదేరిపోయి 13 14 వచ్చే వరకు 15 ఉదయం తెల్లారి ఆదివారం చూసుకొని మళ్ళీ ఉదయం ఒక దగ్గర ఆరాధన, సాయంత్రం వేరే దగ్గర ఆరాధన ఖమ్మంలో. ఈ 2 ఆరాధన చూసుకొని మళ్ళీ నైట్ వచ్చి మేము వచ్చే వరకు మిడ్ నైట్ ఎప్పుడో అంటున్న మాట. ముందు రోజు ముందు వారం కంటే ముందే అన్నీ ప్లాన్ చేసుకొని, సిస్టర్ దిబ్బకాయలు పాడు కదా, ఇదంతా చూసుకొని ఈ 16th కూడా నేను మీతో వస్తాను సిస్టర్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇంత అలసిపోతున్నప్పుడు భార్య ఒక మాట అనొచ్చు కదా, అడ్డంకేయచ్చు కదా. ఎందుకే అయ్యా ఉండు ఇంట్లో అనదండి. నువ్వు వెళ్ళు, నేను మిగతా పని చూసుకుంటా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకనే చాలా
కుటుంబాలు బ్లెస్ అవుతూ ఉన్నాయి. సహకరించే వ్యక్తులను మరియా ప్రభుకి సహకరించింది. వెంటనే గాబ్రియేల్ దూత వచ్చి, అమ్మా నీవు గర్భము ధరించి కుమార్ని కంటావు అని చెప్పినప్పుడు మరియా అంటుంది, ఏ మాట అంటుందండి? అరే గట్టిగా చెప్పండి. నీ దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నీ మాట చొప్పున జరగాలి. ఆమె చిత్తము కాదు, ఆయన ఆమె నిర్ణయం కాదు, నీ చిత్తమే, నీ మాట చొప్పునే జరుగును గాక. ఎంతమంది సేవకుడికి సేవకురాలకి సహకరిస్తున్నారు? ఈ 5 1 2 3 4 5 నేను వచ్చిన దగ్గర నుంచి వాళ్ళే కనిపిస్తున్నారు. మిగతా వాళ్ళు ఎంతమంది మందిరం ఉడుస్తారు? మీరు తప్ప మిగతా వాళ్ళ చేతులు ఎత్తండి నాన్న, సరేనా? ఎంతమంది పురుషులు వచ్చి ముందు సౌండ్ సెట్ చేయడం? మొత్తం నువ్వేనా? ఇంకా ఉన్నారు. ఓకే. మిగతా అంటే మీరు యూత్ కాబట్టి మీరు వచ్చారు. మరి మీతోల సంగతి? పనులకు వెళ్ళిపోతారు. పని ఉన్నప్పుడు కుదరదు, కుదిరినప్పుడు వస్తారు. వెరీ గుడ్. గట్టిగా చప్పట్లు కూడా. ఎంతమంది తుడుస్తారు, ఊడుస్తారు మందిరం? శనివారమే అంత సిద్ధం చేస్తారు. కొంతమంది కొన్ని చర్చెస్లో పాపం అమ్మగారు అయ్యగారు వాళ్ళే ఉడుచుకొని, వాళ్ళే తుడుచుకొని, వాళ్ళే వేసుకొని, దాని తర్వాత హాయ్ బాయ్, తర్వాత ఏమైనా కానీ అంతేనా? మళ్ళీ సేవకుడి మీద సేవకురాల మీద చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అవునా? అయ్యో అందరూ ఉన్నారు కానీ అందరిని మలకరించింది కానీ అమ్మగారు మా దగ్గరికే రాలే. అమ్మగారు ఎప్పుడైనా అయిందా? అయ్యే ఉంటుంది, అయ్యింది. ఏంటి అందరిని మలకరించిందంట. ఈ అమ్మగారు ఎవరిని మలకరించలేదు? చెప్పండి, నాకు టైం లేదు. నేను ఊరికి టైం చూసుకోవడమే సరిపోతుంది, ఎందుకంటే మీరు ఇచ్చిన టైం అది. మరి నాకు చెప్పండి. ఈ అమ్మగారంట అందరినీ పలకరించిందంట. ఎవరిని పలకరిలే? నన్నే పలకరి. అంటే నేనంటే అంత చీప్ అమ్మగారికి? అసలు అర్థం కావట్లే ఈమెకి ఎంత చీప్ అమ్మగారంటే. అంతేనా? అమ్మగారు వచ్చి నేను పలకరించాలి అంతే. మన స్టాచ్యూ ఆమె వస్తుందో రాదో అని ఈమె చూస్తూ ఉంటుంది అనమాట. వస్తుందా అమ్మగారా? వస్తే ఓకే, లేకపోతే అమ్మగారు మంచిది కాదు, లేకపోతే అయ్యగారు మంచోళ్ళు కాదు, లేకపోతే అయ్యగారు వాళ్ళ పిల్లలు మంచోళ్ళు కాదు. బయట ప్రచారం చేస్తున్నారా? అలా? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు? నువ్వే పని చేస్తున్నావు? అవునా కాదా? మనం ఏం చేస్తున్నామని వారి లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు, మన లెక్క మనం అప్పచెప్పాలి. దేవుని పరిచర్యకు సహకరించే వ్యక్తులముగా ఉందుముగాక. ఆమేన్. దేవుని పనుల కొరకు మనం నిలబడదుముగాక. అట్టి వారిని దేవుడు వదిలిపెట్టరండి. అధికమైన ఆశీర్వాదాలు, ప్రైజ్ ది లార్డ్, అధికమైన దీవెనలు. నీవు ఎంత ప్రభు సన్నిధిలో ఉంటే అంత గొప్ప కార్యాలు చూడగలుగుతావు. ప్రభు సన్నిధిలో ఈ టైం వేస్ట్ అని అనుకుంటే నీ బ్రతుకంతా వేస్ట్ అయిపోతుంది. కానీ ఎవరైతే ఈ సమయము ఇది దొరకడం నా ధన్యత అనుకుంటారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునితో సమయం గడిపేవారిగా ఉండాలి. నీ కుటుంబం కొరకు, నీ సంఘము కొరకు, నీకున్న పరిస్థితుల కొరకు ఎవరి పాదాలు దగ్గర ఉండాలి? నువ్వు చెప్పాలి. ఎవరి పాదాల దగ్గర ఉండాలి? మరియా దేవుని పాదాల దగ్గర ఉండి దేవుని వింటుంది. హల్లెలూయా. దేవుని మాటలు విన్నవారు చరిత్రలో పాడైపోయిన వారు లేరు. అవునా? కుటుంబాలు కట్టబడాలంటే, జీవితాలు మార్చబడాలంటే మనం ఎక్కడ ఉండాలంటే ప్రభు సన్నిధానంలో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా?
పురుషులైన స్త్రీ అయినా ఎవరైనా ప్రభు సన్నిధానంలో ఉన్న వారిని, ఉన్న కుటుంబాలను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. ఇది ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏంటో తెలుసా, నా వివాహం కాకముందు నేను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేసేదాన్ని. ఎక్కడ? ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్స్ అంటే సెంటర్ కోఆర్డినేటర్గా ప్రిన్సిపల్గా చేసేదాన్ని. సేవకుడు కూడా చక్కగా దేవుడు ఎంత చక్కని అంటే ఎలాంటి పరిస్థితుల నుంచి తీసుకుని వచ్చినా సేవకుని దేవుడు అద్భుతంగా వాడుకున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అద్భుతమైన ఆయన ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుంది. సేవకు సహకరించే వ్యక్తుల్ని కలిపి సేవను దేవుడు కొనసాగిస్తారు. ఆమేన్. ఆయన పరిచర్య దేవుడు ఎలా ఆయన చేస్తారు. ఆమేన్. ఆయన ప్రణాళికలో ఉంటే. ఆమేన్. నేను ఆ సమయంలో ప్రిన్సిపల్గా చేసే సమయంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు అన్నిటినీ విడిచిపెట్టి ఎవరేమనుకుంటారో, ఎవరు ఎలా ఆలోచిస్తారో ఇవి నాకు అనవసరం, నా దేవుని మాట కావాలి. ఆమేన్, ఆమేన్. దానికంటే ముందు నా జీవితాన్ని ఎలా నడిపించారంటే, ప్రిన్సిపల్గా చేస్తున్న సమయంలోనే మందిరములో ఊడ్చేదాన్ని, మందిరంలో కడిగేదాన్ని, మందిరంలో ప్రతి వస్తువుని అలా క్లాత్ పెట్టి తుడిచేదాన్ని. నాతో పాటు చాలామంది యవనస్తుల్ని దేవుని పని కొరకై నడిపించేదాన్ని. ఆమేన్. ఆయన ఊరుకుంటారా? నా జీవితంలో నేను అనుకోలేదండి సేవకురాలు అవుతానని. ప్రైజ్ ది లార్డ్. అస్సలు అనుకోలేదు. దేవుని ప్రణాళిక ఇంకేదైనా ఉండొచ్చేమో అనుకున్నాను, కానీ ఇలా ప్రపంచానికి పరిచయం చేస్తారని అనుకోలేదు. ఆమేన్. ఒకరోజు వివాహం తర్వాత సేవకుడు ఇస్తున్న సాక్ష్యం కూడా ఒక రోజున, అమ్మ నేను నిజంగా దేవుని నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేస్తూ వచ్చారో అనే మాటలు చెప్తున్న సమయంలో సేవకుడు కూడా సేమ్ అదే కడిగేవారంట, తుడిచేవారంట, ఊడ్చేవారంట. అందరికంటే ముందు అన్ని చక్కగా పెట్టేసి సేవకుడిని ఇంకేదైనా పనుందా అని అడిగేవారంట. ఆమేన్. ఎవరు మోసం చేసినా, ఎవరు తృణీకరించినా, ఎవరు వదిలిపెట్టినా, ఏ బంధువు, ఏ రక్త సంబంధం ఎవరు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టే దేవుడా అస్సలు కాదండి. హల్లెలూయా. సేవకుని రోజున ఇంత చక్కగా ఇంత కోట్లాది మంది ప్రజలముగా మనం చూస్తున్నామంటే ఇదిగో ఆ పరిచర్యనే. ఆమేన్. ఇదిగో నన్ను కూడా దేవుడు అలా నడిపించారంటే ఆ పరిచర్యనే ఇలా ప్రపంచానికి పరిచయం చేసేటట్లుగా చేసింది. ఆమేన్. అంటే దేవుని సన్నిధి నిన్ను మోసం చేసేది కాదు. ఆమేన్. దేవుని పని నిన్ను ఒక వేస్ట్ గాడిగా చేసేది కాదు. ఆమేన్. నిన్ను అభివృద్ధిలోనికి నడిపిస్తుంది దేవుని సన్నిధి. ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధి నేను ఒక అద్భుతమైన రీతిలో మలుస్తుంది. ఆమేన్. నీ చరిత్రను మారుస్తుంది ప్రభు సన్నిధి. గట్టిగా చప్పట్లు కొడదామా? మరి ఆ ప్రభు సన్నిధిలో ఉంది కాబట్టే ఆమెని ప్రభు ఎన్నుకొని ప్రపంచమంతా ధన్యురాలా, ఆశీర్వదించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చక్కని మూర్తి అంతేనా? ఒక పేరేంటండి, ఈ రోజున చాలా మందికి ఆమె ఒక ఎగ్జాంపుల్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? ఈ రోజున దైవికమైన స్త్రీగా లేకపోతే, గుణవతి అయిన భార్యగా నీ భర్తకు లేకపోతే, ఒక చక్కని తల్లిగా నీవు లేకపోతే, నీవు స్త్రీ, క్రైస్తవ స్త్రీ అని చెప్పుకోవడం మానేస్తే బెటర్. అంతేనా? పేరుకు మాత్రమే క్రైస్తవులం, కానీ ఎవరు లేరండి, ఎవరు లేరు, క్రీస్తు లేరు. ఇన్ని రోజులు ఒకవేళ వ్యర్థమైన జీవితం జీవిస్తే, భర్తను మోసం చేసే దానివిగా ఉంటే, పిల్లల్ని చక్కబెట్టని దానివిగా ఉంటే, భర్తకు చెప్పుకోవాల్సిన పద్ధతులు నువ్వు చెప్పుకోకుండా ఇంటి గుట్టు బయట వేసే దానివిగా నీవు ఉంటే, ఇవన్నీ ఎవరు చేస్తారు? భయము భక్తి లేని స్త్రీ, అంటే చక్కని గుణగణాలు లేని స్త్రీ కదా. అలాంటి వారిగా మనం ఉండడానికి వీల్లేదు. మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసేవారిగా ఉండద్దు. దేవుని నామాన్ని అవమానపరచకూడదు, కానీ దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా మనం ముందుముగాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపడదాం.